సెక్షన్ 40A. ఈ సెక్షన్ 40A అనేది దీని స్ట్రక్చర్ ఒకసారి చూద్దామా? ఏంటంటే దీని స్ట్రక్చరు, మొత్తం ఈ సెక్షన్ 40Aలో ఎన్నున్నాయంటే 40A1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 4, 5. ఈ 1 అనేది ఎప్పటికప్పుడు అప్లికబుల్ అవుతుందంటే, ఎప్పుడైతే ఒక ఎక్స్‌పెన్స్ మీద టీడీఎస్ డిడక్ట్ చేయాలో, టీడీఎస్ అన్న కాన్సెప్ట్ వస్తుందో అప్పుడు మాత్రమే సెక్షన్ 40A1 అనేది అట్రాక్ట్ అవుద్ది. ఓకేనా? నెక్స్ట్ ఈ 40A1లో మళ్ళీ సబ్‌సెక్షన్స్ కింద ఎన్నున్నాయి? 40A1, 1A, 1B ఉన్నాయి. 40A1 ఎప్పుడొస్తదంటే, ఏదైనా ఎక్స్‌పెన్సెస్ నువ్వు పే చేస్తున్నావు. ఎవరికి పే చేస్తున్నావు? నాన్ రెసిడెంట్‌కి. ఆ నాన్ రెసిడెంట్‌కి ఎక్స్‌పెన్సెస్ పే చేసేటప్పుడు నువ్వు టీడీఎస్ డిడక్ట్ చేయాలి. అలా టీడీఎస్ నువ్వు డిడక్ట్ చెయ్యకపోతే ఆ ఎక్స్‌పెన్సెస్ మీద 100% నీకు డిసలౌ చేస్తాం. ఓకే. క్లియర్? నెక్స్ట్ ఇదే పాయింటు 40A1Aలో ఎవరికి చెప్తుందంటే, ఒకవేళ ఇదే ఎక్స్‌పెన్సెస్ గనక ఒక రెసిడెంట్‌కి గనక నువ్వు పే చేస్తే, ఆడికి నువ్వు టీడీఎస్ డిడక్ట్ చేయాలి. నువ్వు టీడీఎస్ డిడక్ట్ చేయలేదు. సో, నువ్వు టీడీఎస్ డిడక్ట్ చేయలేదు కాబట్టి, నువ్వు చేస్తున్న ఖర్చులో ఏదైతే ఎక్స్‌పెన్స్ ఉందో అందులో 30% నేను డిసలౌ చేస్తాను. ఓకే. ఇక్కడ ఎందుకు వీడికి రెసిడెంట్‌కి ఏమో 30%, నాన్ రెసిడెంట్‌కేమో 100%. నేనేమనుకుంటున్నానంటే, నాన్ రెసిడెంట్ ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ దొరకడు. బికాస్ హి ఈజ్ నాన్ రెసిడెంట్. సో, దొరికినప్పుడే నువ్వు టీడీఎస్ డిడక్ట్ చేయాలి. నువ్వు టీడీఎస్ డిడక్ట్ చేయకపోతే నీకు ఖర్చు పెట్టిన దాంట్లో 100% డిసలౌ చేస్తా. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, పేమెంట్ టు నాన్ రెసిడెంట్. ఇది ఎవరికంటే ఈక్వలైజేషన్ లెవీ కాన్సెప్ట్ వాళ్ళకి అప్లికబుల్ అవుతుంది. ఈక్వలైజేషన్ లెవీ చాప్టర్‌లో మనం చూసినట్లయితే ఎన్ని సెక్షన్స్ ఉంటాయి? సెక్షన్ 165, సెక్షన్ 165A ఉంటది. 165లో 6% నువ్వు కట్ చేయాలి. 165Aలో 2% నువ్వు ఈక్వలైజేషన్ కట్ చేసి మిగిలిన అమౌంట్ ఆ నాన్ రెసిడెంట్‌కి పే చేయాలి. నువ్వు అలా పే చెయ్యనట్లయితే నువ్వు ఎక్స్‌పెండిచర్ ఇంకర్ అవుతున్న దాన్ని 100% నేనేం చేస్తానంటే డిసలౌ చేస్తాను అని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ చెప్తుంది. ఓకే. ఇప్పుడు మనం ఏం మాట్లాడుకున్నాం? టీడీఎస్ డిడక్ట్ చేయాలి. అది గవర్నమెంట్‌కి పే చేయాలి. టీడీఎస్ డిడక్షన్ అంటే ఏంటి? టీడీఎస్ నువ్వు డిడక్ట్ చేయాలి. క్లయింట్ దగ్గర నువ్వు ఎవరికైతే పే చేస్తున్నావో వాళ్ళ దగ్గర టీడీఎస్ డిడక్ట్ చేసి, అది గవర్నమెంట్‌కి పే చేయాలి. ఎప్పుడు లోపల పే చేయాలి? బిఫోర్ ఫైలింగ్ రిటర్న్ ఆఫ్ ఇన్‌కమ్. నువ్వు రిటర్న్ ఆఫ్ ఇన్‌కమ్ ఫైల్ చేసే ముందుకల్లా నువ్వు గవర్నమెంట్‌కి పే చేయాలి. అప్పుడే ఆ ఎక్స్‌పెన్సెస్‌ని మేము అలౌ చేస్తాము. ఓకేనా? దీనికి మరి ఏమన్నా ఎక్సెప్షన్ ఉందా? అంటే దేర్ ఈస్ వన్ ఎక్సెప్షన్. ఏంటి ఆ ఎక్సెప్షను? అంటే ఇప్పుడు కంపెనీ గనక టీడీఎస్ డిడక్ట్ చేయాలి. డిడక్ట్ చేయలేదు. బట్ ఐ వాంట్ ద నేను దాన్ని ఎక్స్‌పెన్సెస్ అలౌ చేసుకుంటాను. నాకేమైనా ఎక్సెప్షన్ ఉందా? అంటే దేర్ ఈస్ వన్ ఎక్సెప్షన్. ఏంటంటే ఇక్కడ నీకో స్టోరీ చెప్తాను చూడు. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ అనే కంపెనీ ఒక నాన్ రెసిడెంట్‌కి, రెసిడెంట్‌కి అమౌంట్ ఎంత పే చేస్తుంది? 10 లాక్స్ పే చేస్తుంది. ఇక్కడ నాన్ రెసిడెంట్ ప్లేస్‌లో మురళి అనుకో, రెసిడెంట్ ప్లేస్‌లో ఉత్తేజ్ అనుకో. వీళ్ళేమవుతారు? ఉత్తేజ్ అండ్ మురళి విల్ బికమ్ ద పేయీ. రిలయన్స్ కంపెనీ ఏమవుతది? పేయర్ అవుతారు. ఓకేనా? క్లియర్. అయితే నువ్వు 10 లాక్స్ ఎవడికిచ్చావు? మురళికి, ఉత్తేజ్‌కి ఇచ్చావు. ఇద్దరు నాన్ రెసిడెంటే. ఇద్దరికి పే చేసినప్పుడు కూడా ఇది అప్లికబుల్ అవుతుంది ఈ ఎక్సెప్షన్. ఓకేనా? అయితే ఈ పేయీస్ అనేవాళ్ళు ఏం చేయాలట? రిటర్న్ ఆఫ్ ఇన్‌కమ్ ఫైల్ చేసి టోటల్ ఇన్‌కమ్‌లో ఆ రిటర్న్ ఆఫ్ ఇన్‌కమ్‌లో ఏం చూపించాలి? ఏదైతే ఈ 10 లాక్స్ వీడికి రిలయన్స్ వాడికి ఎక్స్‌పెన్స్ అయితే ఈళ్ళకేమైతుంది? ఇన్‌కమ్ అయితుంది గదా! అది వాళ్ళ టోటల్ ఇన్‌కమ్‌లో చూపించి దాని మీద వీళ్ళు టాక్స్ పే చేయాలి. అలా పే చేసినట్లయితే నువ్వు ఇది ఒక చార్టర్డ్ అకౌంట్ ఎవరో నువ్వు అంటే రిలయన్స్ అనేవాడు ఏం చేయాలంటే చార్టర్డ్ అకౌంటెంట్ దగ్గరికెళ్ళి సార్ నా పేయీసు రిటర్న్ ఆఫ్ ఇన్‌కమ్, టోటల్ ఇన్‌కమ్ రిటర్న్ ఆఫ్ ఇన్‌కమ్ ఫైల్ చేశారు. ఆ ఇన్‌కమ్‌లో టోటల్ ఇన్‌కమ్ చూపించారు. టాక్స్ పే చేశారు. సో, నాకు నేను ఎక్స్‌పెన్సెస్ క్లెయిమ్ చేసుకుందాం అనుకుంటున్నాను. నాకేమైనా చేయండి అంటే అప్పుడు సీఏ ఏం చేస్తాడంటే ఇదంతా వెరిఫై చేసి ఇదంతా జెన్యూన్‌గా ఉంది. వీళ్ళు నిజంగానే రిటర్న్ ఆఫ్ ఇన్‌కమ్ ఫైల్ చేశారు. టోటల్ ఇన్‌కమ్ చూపించారు. టాక్స్ పే చేశారు. ఈడు కన్విన్స్ అయితే సీఏ ఏం చేస్తాడంటే ఎవరికి రిలయన్స్ వాళ్ళకి ఫార్మ్ 26A అనేది ఇష్యూ చేస్తాడు. ఇప్పుడు ఈ రిలయన్స్ అనేవాడు ఏం చేయాలంటే గవర్నమెంట్ దగ్గరికెళ్ళి సార్ నేను ఫార్మ్ 26A ఇదిగోండి నా పేస్ అన్నీ ఫైల్ చేశారు. సో, నాకు ఎక్స్‌పెన్సెస్ ఇవ్వండి అంటాడు. ఎక్స్‌పెన్సెస్ నాకు అలౌ చేయండి అంటే అప్పుడు గవర్నమెంట్ ఎక్స్‌పెన్సెస్‌ని అలౌ చేస్తది. ఎలా అలౌ చేస్తది? నార్మల్‌గా వీడు డిడక్ట్ చేసుంటే టీడీఎస్ అప్పుడు ఎక్స్‌పెన్సెస్ ఎలా అయితే అలౌ చేస్తామో అలాగే 100% అలౌ చేస్తది. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఉన్నది ఏంటంటే ఇప్పుడు ఏప్రిల్ టు మార్చ్ 1 ఇయర్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుద్ది? ఏప్రిల్‌లో మొదలయ్యి మార్చ్‌లో ఎండ్ అయిపోద్ది. ఓకే. మార్చ్‌లో ఎండ్ అయిపోద్ది. మనం ఎక్స్‌పెన్స్ ఎక్కడ ఇంకర్ అవుతాం? ఇక్కడెక్కడో ఇంకర్ అయ్యాం.
ఈ మధ్యలో. బట్ మన పేయీ జూలై కదా వాడికి డ్యూ డేట్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేసింది. మన పేయీ ఈ పర్టికులర్ జూలై ముందు నెలలో పే చేశాడు. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఏమైతుంది, గవర్నమెంట్కి డబ్బులు రావట్లే. డబ్బులు రావడం వల్ల గవర్నమెంట్ ఏమైతుంది, దే ఆర్ లూజింగ్ ద మనీ. సో గవర్నమెంట్ ఏమంటుందంటే, యాక్చువల్గా నీ పేయీ కూడా ఎప్పుడు పే చేశాడు, జూలై మంత్ బిఫోర్ మంత్ ఏంటి జూన్లో ఎప్పుడు పే చేశాడు. బట్ నువ్వు ఎక్స్పెన్స్ ఎప్పుడు క్లెయిమ్ చేసుకున్నావు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లెయిమ్ చేసుకున్న పీరియడ్ ఎప్పుడు చూసి ఏప్రిల్ తర్వాత మేలో తీసుకుపోయావు నువ్వు ఎక్స్పెన్స్. సో యాక్చువల్లీ ఈ మేలో నాకు డబ్బులు వచ్చాయా, రాలేదు. ఈవెన్ నీ పేయీ అన్న పే చేసాడా, పే చేయలేదు. సో నాకు ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్ వరకు నీ పేయీ పే చేసే వరకు నాకు 1% పర్ మంత్ ఇంట్రెస్ట్ పే చేయని చెప్తున్నాడు. ఓకేనా, ఇంతే కాన్సెప్ట్, ఇంకా అంతమించి ఏం లేదు. లెట్స్ గో అండ్ రీడ్ బుకిష్ నాలెడ్జ్. లెట్స్ గో విత్ నేను ఐఎమ్ రెఫరింగ్ అతుల్ సార్ మెటీరియల్, కంప్లీట్లీ అతుల్ సార్దే. ఓకే, కొత్త పాయింట్లు వచ్చినప్పుడు వేరే మెటీరియల్ రెఫర్ చేస్తా. సో సెక్షన్ 40 ఏం చెప్తుందంటే, అమౌంట్ నాట్ డిడక్టబుల్ అట నాన్ డిడక్షన్ డిపాజిషన్ ఆఫ్ టీడీఎస్. ఎప్పుడైతే టీడీఎస్ డిపాజిట్ చేయాలి గవర్నమెంట్కి, కానీ నువ్వు డిడక్ట్ చేయకపోతే అక్కడ ఏ కేసెస్ వస్తాయి అని ఏదో చెప్తున్నాడు. ఏంటంటే ఎప్పుడు కూడా ఒక బేసిక్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, సెక్షన్ 40A 1, 1A 1B ఇవన్నీ ఎప్పుడు అట్రాక్ట్ అవుతాయంటే, నువ్వు పే చేస్తున్న ఎక్స్పెన్సెస్ మీద టీడీఎస్ అనేది ఖచ్చితంగా డిడక్ట్ చేయాలి. బట్ నువ్వు టీడీఎస్ డిడక్ట్ చేయకపోతే అక్కడ అట్రాక్ట్ అవుతుంది. అంటే ఇక్కడ టీడీఎస్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు మాత్రమే ఈ సెక్షన్స్ అనేవి అప్లికబుల్ అవుతాయి. ఓకేనా, బాగా మైండ్లో ఉంచుకో, చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకేనా, ఇంకోటి ఏంటంటే, ఈ సెక్షన్ మనం టీడీఎస్ కాన్సెప్ట్ బాగా వస్తేనే దీని మీద ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతాం. ఎందుకంటే కొన్ని క్వశ్చన్స్లో నీకేం చెప్పడు, అక్కడ సెక్షన్ 40A 1A వాడి నువ్వు ఆన్సర్ చెయ్యి అని చెప్పి కేసు ఇచ్చేస్తాడు, అక్కడ చేయమంటాడు ఆన్సర్. సో ఆడికి ఎక్స్పెన్స్ అలౌ చేస్తాం డిసలౌ చేస్తామని తెలియాలి. అప్పుడు ఎప్పుడు తెలుస్తుంది నీకు, ఒక స్టేట్మెంట్ చదివి దీనికి టీడీఎస్ అప్లికబుల్ అవుతుందా, అప్లికబుల్ అయితే ఎంత అవుతుంది, ఆడు పే చేశాడా లేదా, పే చేయకపోతే అప్పుడు ఈ ఎక్స్పెన్సెస్ మనం డిసలౌ చేయాలి. ఎంత డిసలౌ చేయాలి, ఒక నాన్ రెసిడెంట్ పే చేస్తే 100% డిసలౌ చేయాలి, ఒక రెసిడెంట్కి పే చేస్తే 30% మాత్రమే డిసలౌ చేయాలి. ఇలా ఆలోచించాలి మనం, థాట్ ప్రాసెస్. ఓకేనా, లెట్స్ గో అండ్ రీడ్. సెక్షన్ 40A 1 ఏం చెప్తుంది, ఎప్పుడైనా ఒకసారి నాన్ రెసిడెంట్కి కానీ ఫారిన్ కంపెనీకి కానీ పే చేయాల్సిన వచ్చినప్పుడు, ఆడికి టీడీఎస్ డిడక్ట్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు నువ్వు జెన్యూన్గా టీడీఎస్ డిడక్ట్ చేసావా లేదా, టీడీఎస్ డిడక్ట్ చేసావు అండ్ ఇట్ షుడ్ బి పేడ్ టు ద గవర్నమెంట్ ఎప్పుడు లోపల బిఫోర్ ఫైలింగ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. ఈ రెండూ చెయ్యకపోతే నువ్వు చేస్తున్న ఎక్స్పెన్స్ ఏదైతే ఉందో అది 100% నేను ఏం చేస్తాను, డిసలౌ చేస్తాను. మరి నెక్స్ట్ ఇయర్లో నేను పే చేశాను అనుకో, నెక్స్ట్ ఇయర్లో నాకు ఎలా చేస్తారా, ఇస్తాం. నెక్స్ట్ ఇయర్లో నువ్వు పే చేసావు అనుకో, అప్పుడు నీకేం చేస్తాం, ఆ నెక్స్ట్ ఇయర్లో అప్పుడు కూడా నెక్స్ట్ ఇయర్ బిఫోర్ ఫైలింగ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ నువ్వు పే చేసినట్లయితే అప్పుడు నీకు దీన్ని ఎక్స్పెన్స్ కింద నీకు అలౌ చేస్తాము, అంతలో ఇంకేం లేదు. నెక్స్ట్ సేమ్ ఇదే లాజిక్, దిస్ ఈజ్ గోయింగ్ ఫర్ రెసిడెంట్కి అయితే ఎంత 30% డిసలౌ చేస్తాం, మిగిలినంత అదే స్టోరీ. నెక్స్ట్ ఇక్కడ చూడు, ఇక్కడ ఎక్సెప్షన్ ఏదైతే చెప్పానో అక్కడ ఈ ఎక్సెప్షన్ పాయింట్ ఇక్కడ చెప్తున్నాడు. ఇప్పుడు 40A 1A అండ్ 1కి ఎక్సెప్షన్ ఏంటంటే, ఒకవేళ నీ పేయీ గనక రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేసి ఆ అమౌంట్ ఏదైతే ఉందో అది టోటల్ ఇన్కమ్లో చూపించి దాని మీద ట్యాక్స్ పే చేసాడు అనుకో, అప్పుడు ఆ అమౌంట్ని నేను అలౌ చేస్తాము అని చెప్పాడు. ఎప్పుడు ఆ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేసినప్పుడు, ఇన్ విచ్ పేయీ ఫైల్స్ ఈజ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అని ఇక్కడతో లేపేశాడు. బట్ 1% ఇంట్రెస్ట్ అన్నది ఈ పాయింట్ ఎవరు కవర్ చేశారంటే బీబీ సార్, బర్మర్ సార్ కవర్ చేశారు. అదొకసారి చూద్దాం. సో ఇక్కడ ఎక్సెప్షన్ దేనికి, 40A 1A 1కి ఎక్సెప్షన్, రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ టోటల్ ఇన్కమ్ ట్యాక్స్ పే చేశాడు, ఇది అందరికీ తెలిసిందే. అయితే పేయర్ ఫర్నిషెస్ సర్టిఫికేట్ ఇన్ ఫార్మ్ 26A ఫ్రమ్ CA టు దిస్ ఎఫెక్ట్, దెన్ ఇట్ షాల్ బి డీమ్డ్ దట్ పేయర్ షాల్ హ్యాస్. అప్పుడు ఏమనుకుంటాం, ఫార్మ్ 26A వేస్తే నువ్వు టీడీఎస్ డిడక్ట్ చేసావని, డిడక్ట్ చేసింది గవర్నమెంట్ పే చేసావని చెప్పి మేము ఎజ్యూమ్ చేసుకుంటామని చెప్తున్నాడు. అయితే కాకపోతే ఇక్కడ హౌఎవర్ పేయర్ అనే వాడు ఏదైతే ఉన్నాడో వాడు ఇంట్రెస్ట్ పే చేయాలి. ఎంత పే చేయాలి, 1% పే చేయాలి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, ఆడు ఆర్ పార్ట్ ఆఫ్ ద మంత్, ఇక్కడ 1% పర్ మంత్ ఆర్ పార్ట్ ఆఫ్ ద మంత్ ఉంది, ఆన్ ద అమౌంట్ ఆఫ్ టీడీఎస్ నాట్ డిడక్టెడ్ ఫ్రమ్ ద డేట్ ఆన్ విచ్ టీడీఎస్ వాజ్ సో డిడక్టబుల్ టిల్ ద డేట్ ఆన్ విచ్ ద పేయీ ఫర్నిషెస్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. అదే కదా, వీడు పే చేయాల్సిన టైం ఇక్కడ,
కానీ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఇక్కడ ఫైల్ చేసాడు. ఈ మధ్య పీరియడ్‌లో ఏదైతే ఉందో దానికి ఇంట్రెస్ట్ పే చేయండి. ఎంత 1% పర్ మంత్ ఆర్ పార్ట్ ఆఫ్ ద మంత్. ఓకేనా? లెట్స్ గో టు ద నెక్స్ట్ పాయింట్. నెక్స్ట్ మనం మాట్లాడుకుంది ఏంటి? సెక్షన్ 40A(b) 40A(1)(b) ఏంటంటే ఇందులో చెప్పింది కొన్ని స్పెసిఫైడ్ సర్వీసెస్ తీసుకున్నప్పుడు ఎవరి దగ్గర నుంచి ఒక నాన్ రెసిడెంట్‌కి పే చేసేటప్పుడు నువ్వేం చేయాలంటే ఈక్వలైజేషన్ లెవీ పే చేయాలి. ఆ ఈక్వలైజేషన్ లెవీ ఇక్కడ మనకేముంటాయి? సెక్షన్ 165, 165A. ఏలో 6%, 165లో 6%, 165Aలో 2%. ఆ రెస్పెక్టివ్ అమౌంట్స్‌ని నువ్వేం చేయాలంటే నువ్వు డిడక్ట్ చేయాలి. చేసింది గవర్నమెంట్‌కి పే చేయాలి. అలా చేయకపోతే నువ్వు ఇంకర్ అయిన ఎక్స్‌పెన్సెస్‌ని 100% డిజలవ్ చేస్తా. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఎప్పుడన్నా పే చేసావనుకో, ఆ నెక్స్ట్ ఇయర్ నువ్వు తీసుకోవచ్చంటే తీసుకోవచ్చు. ఓకేనా? అంతే. ఇంక అందులో ఇంకేం లేదు సోది. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ ఇక్కడితో 40A సెక్షన్ 40ని క్లోజ్ చేసేసారు. ఎవరు? అతుల్ సార్. బట్ దీనిలో ఇంకా ఏమున్నాయి? 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది, 5 ఉంది. అవి వేరే వేరే మెటీరియల్‌లో ఉన్నాయి కాబట్టి నేను ఇంక ఇక్కడి నుంచి ఐ విల్ ఫాలో బన్వర్ బరోనా సార్ మెటీరియల్. ఓకేనా? నెక్స్ట్ మనం డైరెక్ట్‌గా ఏ పాయింట్‌కి వెళ్ళిపోదాం అంటే 4th పాయింట్‌కి వెళ్ళిపోదామా? థర్డ్ పాయింట్. 1 సెకండ్ ఆగు. నీకు క్లియర్‌గా చెప్తా. ఇప్పుడు నేను నెక్స్ట్ పాయింట్ ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు మనం ఏం చూసాం? 40లో సెక్షన్ 40 మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఓకేనా? 40లో మనం ఏం చూసాం? 1 అనే సిరీస్ చూసాం. 1లో ఉన్న ఆ బ్రాంచ్ చూసాం. నెక్స్ట్ ఏంటంటే యాక్చువల్‌గా 2 ఉంటది. 2కి వెళ్ళకముందు 3కి వెళ్ళిపోదాం. ఈ 1, 3 కొంచెం ఇంటర్‌లింక్డ్‌గా కొంచెం సిమిలర్‌గా ఉంటాయి కనపడడానికి. ఓకేనా? ఇక్కడ ఏంటంటే ఇది కూడా సేమే. ఇదేం చెప్తున్నాడు? ఒక నాన్ రెసిడెంట్‌కి గనక నువ్వు సాలరీ పే చేసేటప్పుడు టీడీఎస్ డిడక్ట్ చేయాలి. ఓకేనా? ఇక్కడ కూడా ఏమొచ్చింది? టీడీఎస్ ఆన్ సాలరీ పేయబుల్ ఔట్‌సైడ్ ఇండియా ఆర్ నాన్ రెసిడెంట్. అప్పుడు ఏం చేయమంటుంది? నువ్వు ఒక నాన్ రెసిడెంట్‌కి సాలరీ పే చేసేటప్పుడు టీడీఎస్ డిడక్ట్ చేయాలనుకో, నువ్వు టీడీఎస్ డిడక్ట్ చేసేసి అది గవర్నమెంట్‌కి పే చేసేసావనుకో, నీకు ఎక్స్‌పెన్సెస్ 100% అలౌ చేసేస్తాం. అలా కాకుండా నువ్వు చెయ్యలేదు అనుకో, నువ్వు 100% ఏం చేస్తాం? డిసలౌ చేస్తాం. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మోస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, నేను నెక్స్ట్ ఇయర్‌లో నేను పే చేస్తాను. లేదంటే ఆఫ్టర్ ఫైలింగ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ నేను పే చేస్తానన్నాననుకో, ఆ నెక్స్ట్ పీరియడ్‌లో ఎప్పుడైతే పే చేసానో అప్పుడు నేను ఎక్స్‌పెన్సెస్ క్లెయిమ్ చేసుకోవచ్చా అంటే, క్లెయిమ్ చెయ్యలేవు. చెయ్యకూడదు. 100% ఎప్పటికి కూడా డిసలవ్ అయిపోద్ది. ఎందుకింత కఠినంగా ఉంది గవర్నమెంటు అంటే, ఇది సాలరీ. వాడికి ఇది సాలరీ. నీకిది ఎక్స్‌పెన్సే. బట్ వాడికి సాలరీ. నువ్వు సాలరీ పే చేసేటప్పుడు ఖచ్చితంగా టీడీఎస్ డిడక్ట్ చేయాలి. ఇచ్చేయాలి. నువ్వు అలా చేయకపోతే, నువ్వు వితిన్ ద టైమ్‌లో నువ్వు పే చేయకపోతే, నువ్వు ఎప్పుడు పే చేసినా సరే ఇది డిసలవే అవుద్ది. అదే చెప్తున్నా నోట్స్‌లో చూడు. ఇఫ్ టీడీఎస్ డిపాజిటెడ్ లేట్ ఈవెన్ బై 1 డే, ఒక్కరోజు లేట్ అయినా సరే ద సాలరీ షల్ నాట్ బి అలౌడ్ యాజ్ డిడక్షన్. ఎప్పటికీ అది నేను డిడక్షన్ కింద ఇవ్వను. అర్థమవుతుందా? ఇక్కడ మనం ఏం మాట్లాడుకున్నాం? ఒక నాన్ రెసిడెంట్‌కి సాలరీ పే చేసేటప్పుడు టీడీఎస్ డిడక్ట్ చేయాలి. అది గవర్నమెంట్‌కి పే చేయాలి. ఎప్పుడు లోపల? అప్ టు డేట్ ఆఫ్ టీడీఎస్ పేమెంట్. దెన్ సమ్ షల్ నాట్ బి అలౌడ్ యాజ్ డిడక్షన్. ఇంకా సాగదీయడానికి ఏం లేదు గాని అంతే. ఓకే. దీని మీద ఒక 2 క్వెషన్స్ చూద్దాం. విల్ గో విత్ నెక్స్ట్ పాయింట్స్. ఇది టెస్ట్ యువర్ నాలెడ్జ్ క్వెషన్స్‌లోంచి థర్డ్ క్వెషన్. ఇది ఆల్రెడీ చేసేసాను. బట్ అప్పుడు ఈ ప్రొవిజన్ మీద ఉందని మనకు తెలీదు. థర్డ్ ఏలో సెకండ్ పాయింట్ ఇదే పాయింట్ మీద ఉంది. ఏంటంటే ఒక కంపెనీ ఉందండి. పీ లిమిటెడ్ అనే కంపెనీ. సేల్స్ కమిషన్‌ని ఎవరికి పే చేయాల్సి వస్తుంది? 50 lakhs. టీడీఎస్ డిడక్ట్ చేయకుండా మిస్టర్ రాడ్రిగస్ అంటే ఎవడికో ఆర్ అనేవాడికి ఏ సిటిజన్ ఆఫ్ యూకే యునైటెడ్ కింగ్డమ్‌లో ఉన్న సిటిజన్‌కి పే చేస్తుంది. అండ్ నాన్ రెసిడెంట్ హూ యాక్టెడ్ యాజ్ ఏజెంట్ ఫర్ బుకింగ్ ఆర్డర్స్ ఫ్రమ్ వేరియస్ కస్టమర్స్ హూ ఆర్ ఔట్ సైడ్ ఇండియా. సో మిస్టర్ ఆర్ అనేవాడు ఎక్కడున్నాడు? యూకేలో ఉన్నాడు. వాడు ఇండియాకి వచ్చాడా? రాలా. అక్కడి నుంచే డీల్ క్లోజ్ చేసాడు. సో ఈ ఇన్కమ్ ఎప్పుడన్నా సరే మనకేం తెలుసు రెసిడెన్షియల్ చాప్టర్‌లో ఇన్కమ్ ఎక్రూ ఆర్ అరైజ్ ఇన్ ఇండియా అయితే మాత్రమే ఒక నాన్ రెసిడెంట్ దగ్గర మనం ట్యాక్స్ వసూలు చేయగలం. ఇక్కడ వాడెక్కడున్నాడు? యూకేలోనే ఉన్నాడు. యూకేలోనే ఉండి ఫోన్‌లోనే ఎక్కడో ఆడు ఆర్డర్స్ బుక్ చేసి క్లోజ్ చేసాడు. సో దిస్ కెనాట్ బి కన్సిడర్డ్ యాజ్ ఇన్కమ్ ఎక్రూడ్ ఆర్ అరైజ్డ్ ఇన్ ఇండియా. సో దీని మీద ఇప్పుడు ఏంటంట? వీడు టీడీఎస్ డిడక్ట్ చేయలేదంట. పీ లిమిటెడ్
వీడికి 50,00,000 పే చేసేటప్పుడు టీడీఎస్ డిడక్ట్ చేయకుండా పే చేశాడు. ఇప్పుడు ఈడు టీడీఎస్ డిడక్ట్ చేయలేదు కాబట్టి పీ లిమిటెడ్‌కి 100% ఎక్స్‌పెన్సెస్ డిసలౌ చేస్తామా అంటే, లేదు. ఈడికి 100% ఎక్స్‌పెన్సెస్ అలౌ చేస్తాము. ఎందుకు అలౌ చేస్తామంటే, దిస్ ఈజ్ నాట్ ఇన్‌కమ్ అక్రూడ్ ఆర్ అరైజ్డ్ ఇన్ ఇండియా. అది ఆన్సర్. నీకు ఆన్సర్ చూపించాలా నేను మళ్ళీ? నమ్మనన్ని? సరే. నీకు ఆన్సర్ చూపిస్తా. సిన్స్ కమిషన్ ఫర్ బుకింగ్ ఆర్డర్స్ బై నాన్ రెసిడెంట్ హూ రిమైన్స్ అవుట్ సైడ్ ఇండియా ఈజ్ నాట్ సబ్జెక్ట్ టు ట్యాక్స్. అందుకనే 40A(1) అనేది ఇక్కడ అట్రాక్ట్ అవ్వదు. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ కమిషన్ టు సచ్ నాన్ రెసిడెంట్ అవుట్ సైడ్ ఇండియా ఈవెన్ దో ట్యాక్స్ హాస్ నాట్ బీన్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ దస్ అమౌంట్ ఆఫ్ 50 lakhs remitted to India వుడ్ నాట్ అట్రాక్ట్ డిసలవెన్స్. ఇక్కడ డిసలవెన్స్ అనేది అవ్వదు. సో ఇట్ ఈస్ అలౌడ్ అంతే. లెట్స్ గో విత్ నెక్స్ట్ క్వశ్చన్. ఇల్లుస్ట్రేషన్ 12 ఫ్రమ్ స్టడీ మెటీరియల్. ఏంటంటే ఈ క్వశ్చన్ చెప్తుంది మనకి. ఒక డెల్టా లిమిటెడ్ అనే ఒక కంపెనీ ఉందండి. వాళ్ళ రెసిడెంట్ వాళ్ళకి అమౌంట్ పే చేయాలి. బట్ టీడీఎస్ అనేది డిడక్ట్ చేయలేదు. ఇప్పుడు కాన్సిక్వెన్సెస్ ఏంటి? ఏమంటున్నాడు? అందరూ కూడా రెసిడెంట్ పేయీసే ఎస్యూమ్ చేసుకోమని చెప్తున్నాడు. ఏంటి? ఎంప్లాయీస్‌కి శాలరీ ఇవ్వాలండి. కానీ పే చేయలేదు. అంటే శాలరీస్ ఇచ్చినప్పుడు నేను టీడీఎస్ డిడక్ట్ చేయలేదు. అది ఇక్కడ చెప్పాము. ఇప్పుడు వీళ్ళకి టీడీఎస్ డిడక్ట్ అవుతుంది. లైక్ ఎంతవరకు డిజల్ అవుతుందన్నది పాయింట్. ఫస్ట్ శాలరీ టు ఎంప్లాయీస్ ఇచ్చినప్పుడు టీడీఎస్ అనేది అట్రాక్ట్ అవుతుందా? అవుతుంది కదా. ఏంటి? ఎంప్లాయీస్‌కి శాలరీలు పే చేసేటప్పుడు ఎవడన్నా సరే బేసిక్ ఎగ్జామ్స్ లిమిట్ దాటితే వాడికి ఏం చేయాలి? టీడీఎస్ డిడక్ట్ చేయాలి. ట్యాక్స్ డిడక్ట్ చేసి అమౌంట్ పే చేయాలి. ఇక్కడ ఏంటి? మనోడు టీడీఎస్ డిడక్ట్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఎంత డిజలవ్ అవుతుంది? ఈడు రెసిడెంట్ కాబట్టి 30% మాత్రమే డిజలవ్ చేస్తాం. అంటే 12 lakhsలో 30% డిజలవ్ అవుతుంది. ఓకేనా? ఆడు అదే చేశాడు చూడు. 12 lakhsలో 30% 3,60,000 డిజలవ్డ్. నెక్స్ట్ డైరెక్టర్స్ రెమ్యునరేషన్ అట. ఇది నార్మల్ శాలరీ అంటే 192లో టీడీఎస్ డిడక్ట్ చేస్తాం. డైరెక్టర్స్ రెమ్యునరేషన్ అంటే ఏంటి? 194(J) అనుకుంటా. ప్రొఫెషనల్ సర్వీసెస్. ప్రొఫెషనల్ సర్వీసెస్లో టీడీఎస్ నార్మల్గా ఎంత డిడక్ట్ చేయాలి? ఎంత చెప్పు? నాకేం తెలుసు, చూసి చెప్తున్నావు. నాకే అడుగుతుంది అది. వుడ్ అట్రాక్ట్ డిసలవెన్స్ చెప్పలేదు యాక్చువల్లీ. ఎందుకులే. ఇక్కడ నువ్వు 194(J)లో ఆడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలియదు, గుర్తులేదు. ఆడు ఎంతో X% చెప్పాడు అనుకో, ఇక్కడ ఆ X% డిసలవ్ చెయ్యు. ఆడు ఎంతైనా సరే టీడీఎస్ డిడక్ట్ చేయలేదు అంటే 30% డిసలవ్డ్ అంతే. డైరెక్టర్స్ రెమ్యునరేషన్ 28,000లో ఇప్పుడు ఏం చేస్తుంది? 100% ఎక్స్పెన్స్ ఎలా చేస్తామంటే చేయం. ఓన్లీ 30% మాత్రమే డిసలవ్ చేస్తాం. మిగిలినంతా ఎలా చేస్తాం. సో 28,000లో 30% డిసలవ్ అవుద్ది. సో టోటల్ 3,68,500 సెక్షన్ 40A(1A) కింద మనం ఏం చేస్తాం? డిసలవ్ చేస్తాం. సెక్షన్ 40A(1) ఎవరికి? నాన్ రెసిడెంట్కి. 1A అనేది రెసిడెంట్స్కి. క్లియర్? ఏమైనా డౌట్ ఉందా? లేదుగా. లెట్స్ గో టు సెక్షన్ నెక్స్ట్ క్వశ్చన్. లెట్స్ గో విత్ నెక్స్ట్ ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 13. ఇదే కాన్సెప్ట్ మీద ఉన్న క్వశ్చన్ ఇది. ఏంటంటే ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది క్వశ్చన్. ఒక ఫైనాన్షియల్ ఇయర్లో ఒక యువన్ రాజా అనేవాడు కొన్ని ఎక్స్పెన్సెస్ ఇంకర్ అవుతున్నాడట. ఈడెవడో రెసిడెంట్ ఇండివిజువల్. వాడి యొక్క టర్న్ ఓవర్ డేటా ఇచ్చాడు 99 lakhs. ఓకే. ఇప్పుడు మనల్ని ఏం అడుగుతున్నాడు? ఈ ఎక్స్పెన్సెస్ 40A(1A) కింద డిసలవ్ చేస్తావా, అలౌ చేస్తావా అన్నది క్వశ్చన్. ఈ యువన్ రాజా యవనస్తుడు ఏం చేశాడంటే, ఈ యంగ్ గాయ్ ఇంట్రెస్ట్ పే చేస్తున్నాడు. ఎవరికి? రెహమాన్ అండ్ కో ఏ రెసిడెంట్ పార్ట్నర్షిప్ వితౌట్ డిడక్టింగ్ ట్యాక్స్ ఎట్ సోర్స్. సో వెంటనే ఇది చూడగానే అసలు దీనికి టీడీఎస్ అప్లికబుల్ అవుద్దా లేదా ఈ ట్రాన్సాక్షన్ కానీ మన బ్రెయిన్లో స్ట్రైక్ అవ్వాలి. ఎప్పుడు స్ట్రైక్ అవుద్ది మనకి? సెక్షన్ ఆ టీడీఎస్ చాప్టర్ చదివితేనే కానీ ఇది స్ట్రైక్ అవుతాం. ఓకే. సో ఇది యాక్చువల్లీ ఈ కాన్సెప్ట్ మీద సెక్షన్ 194A మనం టీడీఎస్ డిడక్ట్ చేయాలి. ఆ 194A మనం ఏం చెప్తుందంటే, నార్మల్గా బ్యాంక్స్, కోఆపరేటివ్స్, పోస్ట్ ఆఫీస్ వాళ్ళు ఎవరికైనా ఇంట్రెస్ట్ పే చేసేటప్పుడు టీడీఎస్ డిడక్ట్ చేయాలని చెప్పి ఉంటుంది. ఒకవేళ ఇండివిజువల్ అయ్యి ఉంటే అది కూడా ఎవడో అదర్ దాన్ ఇండివిజువల్ హెచ్ఈఎఫ్ అన్న పాయింట్ ఉంటుంది అక్కడ. అదర్ దాన్ ఇండివిజువల్ హెచ్ఈఎఫ్ అంటే ఒకవేళ ఇండివిజువల్ గనక ఈ సెక్షన్ అట్రాక్ట్ అవ్వాలి అంటే వాడి యొక్క టర్న్ ఓవర్ ఆర్ ప్రొఫెషన్ అనేది మోర్ దాన్ 1 crore ఆర్ 50 lakhs ఎక్సీడ్ అయినప్పుడు మాత్రం వీడికి 194A అనేది అప్లికబుల్ అవుతుంది. సో ఇక్కడ మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే, అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే, నువ్వు పే చేస్తున్న వాడు ఏంటి? సీనియర్ సిటిజను, నార్మల్ సిటిజన్ 2 కేటగిరీస్ ఉంటాయి. ఒకవేళ నార్మల్ సిటిజన్ అనుకో 40,000 లిమిట్.
సీనియర్ సిటిజన్ అయితే 50,000 లిమిట్. ఇక్కడ మనోడు ఎంత పే చేస్తున్నాడు? 45,000. సో 40,000 దాటించాడు కదా! ఇక్కడ టీడీఎస్ డిడక్ట్ చేయాలి అన్న పాయింట్ నీకు వస్తది. బట్ ఇక్కడ ఏంటంటే మనం స్ట్రైక్ అవ్వాల్సింది వాడి యొక్క ఇక్కడ పే చేసేది ఎవడు? ఇండివిడ్యువల్. ఆ ఇండివిడ్యువల్‌కి అప్లికబుల్ అని అంటే వాడి యొక్క టర్నోవర్ 100 crore దాటి ఉండాలి. లేదు అంటే ప్రొఫెషనల్‌లో వచ్చే ఇన్‌కమ్ 50 lakhs, గ్రాస్ రిసీట్స్ 50 lakhs దాటి ఉండాలి. కానీ ఇక్కడ మనోడు టర్నోవర్ 1 crore దాటలేదు కాబట్టి ఇక్కడ 194A అనేది అప్లికబుల్ కాదు. అంటే టీడీఎస్ సెక్షన్ అనేది అప్లికబుల్ కాదు. ఎప్పుడైతే టీడీఎస్ సెక్షన్ నాట్ అప్లికబులో అక్కడ సెక్షన్ 40A(1) అనేది పిక్చర్‌లోకే రాదు. అది ఆన్సర్. సో వీడిది 1 crore దాటలేదు. ఇన్ ద ప్రెజెంట్ కేస్ ఇక్కడ లెస్ దాన్ 1 crore ఉంది కాబట్టి ఇక్కడ టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో సెక్షన్ 40A ఈజ్ నాట్ అట్రాక్టెడ్. 40A(1A) అనేది ఇక్కడ అట్రాక్ట్ అవ్వట్లేదు. 1A ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఇది రెసిడెంట్ కాబట్టి. అదే 1 ఎప్పుడు వస్తుంది? సెక్షన్ 40A(1) నాన్ రెసిడెంట్‌గా అయితే వస్తుంది. క్లియర్? నెక్స్ట్ ఈ యువన్ రాజా అనేవాడు వాడు శాలరీ పే చేశాడంట. బట్ టీడీఎస్ డిడక్ట్ చేయలేదట. అక్కడేంటి ఇలాంటి లిమిట్లు ఏమైనా ఉందా? టర్నోవర్, ప్రొఫెషన్ అనేది లేదు. శాలరీ డిడక్ట్ చేసేటప్పుడు టీడీఎస్ ఖచ్చితంగా డిడక్ట్ చేయాలి. నువ్వు చేయలేదు కాబట్టి దాని మీద 30% అనేది నీకు డిసలౌ చేస్తాం. మిగిలినంతా అలౌ చేస్తాం. అంటే 10 lakhsలో 30% ఎంత? 3 lakhs. 3 lakhs ఏం చేస్తాం అంటే డిసలౌ చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు ఈ యువన్ రాజా అనేవాడు కమిషన్ పే చేస్తున్నట్టు ఎవడికి? ఇంకొక ఇండివిడ్యువల్‌కి పే చేస్తున్నాడు. అక్కడ టీడీఎస్ డిడక్ట్ చేయలేదు. ఇదే సెక్షను. ఇక్కడ కమిషన్ ఎప్పుడన్నా సరే మనకి 194(h)లో వస్తుంది. 194(h) ఏం చెప్తుందంటే కమిషన్ డిడక్ట్ చేయాలి. ఎప్పుడు? నువ్వు 15,000 దాటినప్పుడు ఖచ్చితంగా టీడీఎస్ డిడక్ట్ చేయాలి. బట్ అక్కడ కూడా ఏముందంటే ఎనీ పర్సన్ అదర్ దాన్ ఇండివిడ్యువల్ ఆర్ హెచ్ఈఎఫ్ అన్న పాయింట్ పెట్టాడు. అదర్ దాన్ ఇండివిడ్యువల్ ఆర్ హెచ్ఈఎఫ్ అంటే ఇండివిడ్యువల్ హెచ్ఈఎఫ్‌కి ఎప్పుడు అప్లికబుల్ అవుతుంది? వాడి యొక్క టర్నోవర్ గాని, వాడి యొక్క గ్రాస్ రిసీట్స్ గాని 1 crore ఆర్ 50 lakhs దాటినప్పుడే వాడికి అప్లికబుల్ అవుతుంది. ఇక్కడ 1 crore దాటలేదు కాబట్టి వీడికి 194(h) అనేది అప్లికబుల్ కాదు. సో అక్కడ మనకేంటంటే ఇప్పుడు 194(h) అప్లికబుల్ కాకపోతే వాడికి మనం ఇక్కడ ఏం చెక్ చేయాలి? 194(m) చెక్ చేయాలి. ఎం ఎప్పుడొస్తది? ఎప్పుడైతే 194(h) అప్లికబుల్ కాదో అప్పుడు 194(m) అప్లికబుల్ అవుతుంది కదా! రైట్. 194(m) అప్లికబుల్ కావాలి అంటే మాడుకున్న కండిషన్ అంటే వాడి యొక్క గ్రాస్ ఏదైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ మోర్ దాన్ 50 lakhs ఉన్నప్పుడే 194(m) అనేది అట్రాక్ట్ అవుతుంది. బట్ ఇక్కడ మోర్ దాన్ 50 lakhs లేదు కదా! సో ఈవెన్ దేర్ 194(m) కూడా అట్రాక్ట్ అవ్వట్లేదు. సో వీడికి ఏంటి టీడీఎస్ అనేది అప్లికబుల్ కావట్లేదు కాబట్టి 40A(1) అనేది 1A అనేది వీడికి అప్లికబుల్ కాదు. అదే ఈడ చెప్తాం. సో ఇదేంటి 194(h) ఆడ 1 crore దాటలేదు కాబట్టి 194(h) అప్లికబుల్ కావట్లేదు. 194(m) అప్లికబుల్ కావాలంటే మోర్ దాన్ 50 lakhs అవ్వాలి. అది కూడా అవ్వట్లేదు కాబట్టి సెక్షన్ 40A(1A) అనేది వీడికి అట్రాక్ట్ అవ్వట్లేదు. ఓకే. దట్స్ ఇట్. మనం ఇప్పటివరకు ఏం చూసాం? సెక్షన్ 40లో 1 బ్రాంచ్ కంప్లీట్ చేసాం. 3rd బ్రాంచ్ కూడా కంప్లీట్ అయిపోయింది మనకి. ఇంకా మిగిలిందల్లా 2 ఉంది, 4 and 5 ఉంది. రైట్? సారీ ఇలా రాయకూడదండి. ఓకే. ఇక్కడ 5 ఉంది. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే 2ని కవర్ చేద్దాం. యాక్చువల్లీ అతుల్ సార్ ఓన్లీ 1 మాత్రమే కవర్ చేశారు. ఇవేం కవర్ చేయలేదు సార్. సో మిగిలిన వేరే బుక్స్ నుంచి నేను రిఫర్ చేసుకుంటున్నా. ఇప్పుడు 2 అనే పాయింట్లు మళ్ళీ ఎన్ని ఉన్నాయి మనకి? 40A 2 ఒకటి, 2A ఒకటి. ఇది 40A కదా సెక్షన్. రైట్. 40A 2 ఒకటి ఉంది, 40A 2A ఒకటి ఉంది. ఇది చాలా సింపుల్ ఏమి లేదురా. 40A 2 అనేది ఇదే ఈ ముక్క అనేది నేను ఆరిష్ ఖాన్ సార్ మెటీరియల్ అని తీసుకున్న చిన్న ముక్క ఈ బిట్. ఏంటంటే 40A 2 అనేది ఏం చెప్తుందంటే ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేటప్పుడు ఆ ఎక్స్పెన్సెస్ అని నేను అలౌ చేయను అని చెప్పింది. 40A 2 ఏం చెప్తుంది? వెల్త్ ట్యాక్స్ ఏమైనా పే చేసినప్పుడు దాన్ని నేను ఎక్స్పెన్సెస్ని అలౌ చేయను అని చెప్పింది. దానితో పాటు ఇంకేంటంటే వీటి మీద ఉన్న ఏంటి ట్యాక్స్తో పాటు ఏముంటాయి? సర్చార్జు, సెస్ కూడా ఉంటాయి కదా! అవి కూడా డిసలౌడే. సో 40A 2 ఏమీ లేదు. ఎక్స్పెన్సెస్లో ఇన్కమ్ ట్యాక్స్, వెల్త్ ట్యాక్స్ సంబంధించిన వాటి యొక్క ట్యాక్స్, సెస్ అండ్ సర్చార్జ్ ఇవన్నీ కూడా డిసలౌ. అంతే. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే సో వీఆర్ డన్ విత్ దీస్ 3. సారీ.
మనకి ఏమేమి అయిపోయాయి అంటే 1, 2, 3 ఇక్కడ వరకు అయిపోయింది మనకి. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు 4 and 5. 4 ఏంటంటే సింపుల్గా మాట్లాడాలంటే ఐ వాంటెడ్ టు గో టు నోట్స్. ఇది ఎక్కువ డెప్త్ లాగేసుకోకు, అంత అవసరం లేదు. నేను యాక్చువల్లీ ఇక్కడ ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేసి వేస్ట్ చేసుకున్నాను, అంత అక్కర్లేదు దీనికి. ఈవెన్ స్టడీ మెటీరియల్లో కూడా ఇంతే పాయింట్ ఉంది. ఏంటంటే ఒక ఎంప్లాయరు వాళ్ళ ఎంప్లాయీస్కి ఏం చేయాలి, పీఎఫ్ పే చేయాలి. ఆ పీఎఫ్ ఫండ్కి వీడు ఏం చేసుకుంటాడు, ఫస్ట్ డబ్బులను ఒక ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్లో ఒక అకౌంట్ పెట్టుకొని ఆ అకౌంట్ డబ్బులు వేస్తాడు. ఆ తర్వాత ఏం చేస్తాడు, ఈ ప్రావిడెంట్ ఫండ్ నుంచి లేటర్ ఆన్ ద అమౌంట్ విల్ బి క్రెడిటెడ్ టు ద ఎంప్లాయీస్. అయితే ఈ మధ్యలో మనోడు ఏం చేయాలంటే ఒక మెకానిజం పెట్టాలి. ఏంటి ఆ మెకానిజం, టీడీఎస్ డిడక్ట్ చేసే మెకానిజం పెట్టాలి. అలా నువ్వు టీడీఎస్ డిడక్ట్ చేసే అరేంజ్మెంట్ నువ్వు చేసినట్లయితే నువ్వు పెడుతున్న ఎక్స్పెన్సెస్ని మేము ఎలా చేస్తాం, నువ్వు ఆ అరేంజ్మెంట్ పెట్టకపోతే నువ్వు పే చేస్తున్న ఎక్స్పెన్సెస్ మేము డిజలవ్ చేస్తామని చెప్తుంది అంతే. ఎనీ కాంట్రిబ్యూషన్ టు పీఎఫ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఈజ్ డిజలవ్డ్ ఎక్స్పెన్స్ అన్లెస్ ద ఎస్ఎస్సీ హ్యాస్ మేడ్ నెసెసరీ అరేంజ్మెంట్స్ టు మేక్ షూర్ దట్ ద ట్యాక్స్ షాల్ బి డిడక్టెడ్ ఎట్ సోర్స్ ఫ్రమ్ ద పేమెంట్స్ మేడ్ ఫ్రమ్ పీఎఫ్. ఈ పీఎఫ్లోంచి ఎప్పుడైతే డబ్బులు పే చేసేటప్పుడు వాడు టీడీఎస్ డిడక్ట్ చేసే మెకానిజం పెట్టాలి. అలా పెడితే నీకు ఎక్స్పెన్స్ అలౌ చేస్తాం, పెట్టకపోతే వీ విల్ డిజలవ్ ద ఎక్స్పెన్స్. ఇది స్టడీ మెటీరియల్లో ఉంది, సేమ్ ఎగ్జాక్ట్ అంతే, ఇంకా అంతమించి మనం స్ట్రెచ్ అవ్వాల్సిన అవసరం లేదు. 48(2)(a) ఒకటే కవర్ చేశాను నేను. 48(2)(b) కూడా ఉంది కదా. సారీ నేను మిస్ అయిపోయాను, ముజే మాఫ్ కీజియే. మనం ఇప్పుడు ఏం చదివామంటే చూడు, ఇక్కడ మనం వేసుకున్నాం కదా, సెక్షన్ 40A లో 2 కవర్ చేశాను, 2A కవర్ చేశాను. ఇక్కడ చూడు, ఈ 2 అనేది ఇన్కమ్ ట్యాక్స్ చెప్తుంది, ఈ 2A అనేది వెల్త్ ట్యాక్స్ గురించి చెప్తుంది. మరి ఇక్కడ 2B అనేది వదిలేసావు కదా. సరే, ఆ 2B ఏంటంటే ఇక్కడ చూడు, ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్స్ ఏం చేస్తాయంటే కొన్ని స్టేట్ గవర్నమెంట్ అండర్టేకింగ్ కంపెనీస్ అని కొన్ని ఉంటాయి. సో వాళ్ళే ఎస్టాబ్లిష్ చేస్తారు, ఓకేనా, స్టేట్ గవర్నమెంట్ అండర్టేకింగ్ కంపెనీస్ అని. సో ఈ కంపెనీస్ ఏం చేస్తాయి, బిజినెస్ చేసి ఆ వచ్చిన ప్రాఫిట్ని ఏం చేస్తుందంటే మళ్ళీ ఆ రెస్పెక్టివ్ గవర్నమెంట్కి డివిడెండ్ రూపంలో ఇచ్చేస్తుంది. అప్పుడు ఆ డివిడెండ్ రూపంలో ఇచ్చేసినప్పుడు దీన్ని ఎక్స్పెన్స్ కింద ఇది క్లెయిమ్ చేసుకుంటే అలా కుదరదు, దిస్ ఈజ్ నాట్ అలౌడ్ యాజ్ అన్ ఎక్స్పెన్స్ అని అంటాం. అయితే మనోడు ఏం చేస్తుందంటే డివిడెంట్ అంటే వీళ్ళు పట్టేసుకుంటున్నారు కాబట్టి నేను డివిడెంట్ అన్న పదం కాకుండా మనం రాయల్టీ పే చేస్తాం, లైసెన్స్ ఫీ పే చేస్తున్నాం, సర్వీస్ పే చేస్తున్నాం, ప్రివిలేజ్ ఫీ అని ఏదో డిఫరెంట్ నేమ్స్తో నువ్వు గవర్నమెంట్కి, ఆ స్టేట్ గవర్నమెంట్ నువ్వు పే చేస్తే అటువంటి ఎక్స్పెన్సెస్ని మేము డిసలవ్ చేస్తున్నామని చెప్తున్నాడు అంతే. ఓకేనా, ఇందులో ఏమైనా డౌట్ ఉందా? సరే, బుక్లో కూడా చదువుదాం. ఇది ఎక్కడ ఉందంటే బరోనా సార్ బుక్లో చదువుదామా? ఓకే, లెట్స్ గో. సో ఇది స్టేట్ గవర్నమెంట్ ఎప్పుడు డిజలవ్ అంటే ఇప్పుడు చూడు, ఇక్కడ ఏం మాట్లాడాము మనం, స్టేట్ గవర్నమెంట్కి వీడు డిఫరెంట్ ఎక్స్పెన్సెస్ రూపంలో పే చేస్తున్నాడు అనుకో, అది డిజలవ్డ్. ఎప్పుడు డిజలవ్ చేస్తామంటే ఇటువంటి స్టేట్ గవర్నమెంట్లో వేరే కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళు ఎవరు పే చేయట్లేదు, బట్ ఈ ఒక్క కంపెనీ పే చేస్తుంది అనుకో, అప్పుడు సస్పీషియస్ అని చెప్పి ఈ ఎక్స్పెన్స్ని డిజలవ్ చేస్తాం. ఎక్స్క్లూజివ్లీ ఈ ఒక్క కంపెనీ అయితేనే అది డిజలవ్ అవుతుంది. చూడు, if any royalty, fees, service charge is exclusively collected by the state government from state government undertaking, then such expense is not allowed to such state government undertaking. ఇది నార్మల్గా ఒక స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్న డిఫరెంట్ చాలా కంపెనీస్ ఉంటాయి. అయితే మిగిలిన ఏ కంపెనీ ఈ డిఫరెంట్ పేర్లతో పే చేయట్లేదు, బట్ ఈ స్టేట్ గవర్నమెంట్ అండర్టేకింగ్ ఒకటే పే చేస్తుంది అనుకో, అరే నువ్వు ఇక్కడ ఏదో సంథింగ్ తప్పు చేస్తున్నారు, సో ఈ ఎక్స్పెన్సెస్ అని నేను డిజలవ్ చేస్తానని చెప్పి చెప్తున్నాడు అంతే. అది 2B. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి, 3 అయిపోయింది కదా మనకి, నెక్స్ట్ 4కి వెళ్ళిపోదాం. ఇది చూడు మళ్ళీ 4 అయిపోయింది కదా, అదే ప్రావిడెంట్ ఫండ్ సమ్ మెకానిజం అరేంజ్ చేయాలని చెప్పాం. ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళాల్సింది 5. ఇక్కడ 5లో మనకు చూడాల్సింది ఏంటంటే బుక్లోకి వెళ్దాం, బుక్లో బొమ్మ వేసుకున్నాం. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అరే యార్ సెక్షన్ 40A(5) ఏంటంటే ఎంప్లాయీస్కి గిఫ్ట్ ఇచ్చాడు. ఏంటి ఇచ్చాడు, కార్ గిఫ్ట్ ఇచ్చాడు. కార్ వాల్యూ అంతా 10 lakhs. అయితే ఈ కార్ మీద ట్యాక్స్ ఎవరు పే చేయాలి, ఈ ఎంప్లాయీయే పే చేయాలి ట్యాక్స్, రైట్. అయితే వాడు కట్టలేకపోతున్నాడు, ఆడు తక్కువ ఎంప్లాయీ కాబట్టి ఆడు దీని మీద 10 lakhs మీద 30% టీడీఎస్ డేట్ కట్టమంటే ఆడు ఎక్కడి నుంచి తెచ్చి కడతాడు అని చెప్పి ఆడు కట్టలేకపోతే ఆ ట్యాక్స్ కూడా, ఆ టీడీఎస్ కూడా ఎంప్లాయరే పే చేస్తున్నాడు.
ఇప్పుడు ఈ ఎంప్లాయీ ఏమంటున్నాడు, ఈ ఎక్స్‌పెన్సెస్ 3,00,000 ఈడు పీ&ఎల్‌లో పెట్టేసుకొని ఇది నా ఎంప్లాయీస్ కోసం నేను ఇచ్చానని చెప్తే, ఈ ఎక్స్‌పెన్స్‌ని మనం అలౌ చేస్తామా అంటే అలౌ చేయకూడదు. ఎందుకు అలౌ చేయకూడదు? ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ అలౌడ్ యాస్ డిడక్షన్ టు ది ఎంప్లాయర్. ఈ ఈవెన్ మనం సెక్షన్ 37లో కూడా ఇదే మాట్లాడుకున్నాం. నా నాన్ మానిటరీ పర్క్విజిట్స్ మీద ఏమన్నా టాక్స్ పే చేస్తే అది డిసలౌడ్ ఎక్స్‌పెన్స్ అని చెప్పి. సో, ఈ 40A(5) కూడా అదే చెప్తుంది. అయితే దీని మీద ఒక క్వెషన్ చేద్దామా? నేనొక ప్రాబ్లమ్ చెప్తాను. ఇక్కడ చిన్న ఇలిస్ట్రేషన్ మనం డిస్కస్ చేసుకోవడానికి పెట్టుకుందాం. ఏంటంటే ఎక్స్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ ఏం చేస్తుందట, ఉత్తేజ్ అనే వాళ్ళ ఎంప్లాయీకి సాలరీ పే చేస్తున్నాడు. ఎంత 10,00,000 పే చేస్తున్నాడు. అయితే ఆయన నాన్ మానిటరీ పర్క్స్ ఇచ్చాడు. దాని మీద టాక్స్ కూడా ఎంత పే చేశాడట, 10,00,000 పే చేశాడట. 10,000 పే చేశాడు. ఎవడు? కంపెనీ పే చేసింది. ఇప్పుడు దీని కాన్సిక్వెన్సెస్ ఏంటి? ఇప్పుడు ఉత్తేజ్ ఏం చేస్తాడు, టోటల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు వాడికొచ్చిన సాలరీ రాసుకుంటాడు. అయితే ఇక్కడ మనం ఇంకోటి మాట్లాడుకోవాల్సింది ఏంటంటే సెక్షన్ 10 సీసీలో ఏదైతే ఇలా నాన్ మానిటరీ పర్క్స్ రిసీవ్ చేసుకుంటాడో అది ఎగ్జెంప్టెడ్ అనమాట వీడికి. ఎవడికి? ఎంప్లాయీ బుక్స్‌లో అది వాడికి ఎగ్జెంప్ట్ అయితది. సో, వీడు ఎంత 10,00,000 మీద వాడు టాక్స్ పే చేయాలి. ఎంత పే చేస్తాడు? 1,12,500 అంతే అనుకో. అంతే. ఏంటి టాక్స్ ప్లస్ ఎడ్యుకేషన్ సెస్ అన్నీ కలిపితే 1,12,500 వచ్చిందనుకో. ఆల్రెడీ ఎంప్లాయర్ ఎంత పే చేసాడు వీడి తరపున? 10,000 పే చేసాడు కదా టాక్స్. సో, వాడికి రెడ్యూస్ అయిపోయి మిగిలిన అమౌంటే వీడు టాక్స్ పే చేస్తాడు. మరి కంపెనీ చేతుల్లో ఏమవుతుంది? ఏ కంపెనీ చేతుల్లో ఏదైతే ఎక్స్‌పెన్సెస్ ఇంకర్ అయ్యేదో అది డిసలౌ అయిపోతుంది. రైట్? సో, ఈడి బుక్‌లోనే, ఆడి బుక్‌లోనే ఒక బెటర్ అండర్‌స్టాండింగ్ వచ్చింది మనకి. రైట్? సో, ఇక్కడితో మనకేమైందంటే సెక్షన్ 40 మొత్తం అన్నీ అయిపోయాయి. ఇంకేమైనా వదిలేసామా? ఒకసారి రివైజ్ చేసుకుందామా? ఏమైనా వదిలేసానా? సో, అయిపోయాయి అన్నీ. ఒకసారి చూడు, మళ్ళీ రివైజ్ చేద్దాం. సెక్షన్ నేను ఏం మాట్లాడుతున్నానంటే విల్ టేక్ కలర్ యప్ విల్ టేక్ దిస్ వన్. సెక్షన్ 40A గురించి మాట్లాడుతున్నాం మనం. 40Aలో మనకి ఎన్ని ఉన్నాయి మొత్తం? దీని బ్రాంచెస్ ఎలా ఉన్నాయి? 40A 1, 2, 3, 4, 5. 5 ఎవరికి? 5 ఎవరికి అంటే ఒకసారి ఆగు, ఇలా కాదు కానీ ఇక్కడ చూడు. సెక్షన్ 40A గురించి మనం మాట్లాడుతున్నాం. అందులో 5 బ్రాంచెస్. 5th బ్రాంచ్ ఏంటి? ఒక స్టేట్ గవర్నమెంట్ అండర్‌టేకింగ్ స్టేట్ గవర్నమెంట్‌కి రాయల్టీ రూపంలో గానీ, లైసెన్స్ ఫీ గానీ ఏవన్నా ఎక్స్‌క్లూజివ్‌లీ ఈ అండర్‌టేకింగ్ ఒకటే పే చేస్తే అది డిసలౌడ్ ఎక్స్‌పెన్స్. ఓకేనా? నెక్స్ట్ ఎంప్లాయీస్‌కి పీఎఫ్ పే చేసేటప్పుడు టీడీఎస్ డిడక్ట్ చేసే మెకానిజం పెట్టినట్లయితే ఆ ఎక్స్‌పెన్సెస్ నీకు అలౌ చేస్తాం. అలా పెట్టకపోతే ఆ ఎక్స్‌పెన్సెస్‌ని డిసలౌ చేస్తాం అని చెప్పి సెక్షన్ 40A 4 చెప్పింది. 3 ఏం చెప్పింది? 3, 1 కలిపి చదువుకుందాం ఇప్పుడు కూడా. ఎందుకంటే ఒక నాన్ రెసిడెంట్ అని పేరు వస్తది. ఇక్కడ ఏంటంటే టీడీఎస్ డిడక్ట్ చేయాల్సినప్పుడు 1, 3 అనేది ఎప్పుడు వస్తుందంటే టీడీఎస్ డిడక్ట్ చేయాల్సిన కేసెస్‌లో వస్తుంది. 1 ఏంటి? టీడీఎస్ డిడక్ట్ చేయాలి. చేసాడు అనుకో అప్పుడు ఆ ఎక్స్‌పెన్సెస్ అలౌ చేస్తాం. చేయలేదు అనుకో ఒక నాన్ రెసిడెంట్‌కి అయితే 100% డిసలౌ చేస్తాం. రెసిడెంట్‌కి అయితే 30% డిసలౌ చేస్తాం. 1B ఎవరికి? ఈక్వలైజేషన్ లెవీ కింద డిడక్ట్ చేయాల్సింది. ఎవరికి పే చేస్తాం? నాన్ రెసిడెంట్‌కి. అక్కడ కూడా డిడక్ట్ చేస్తే అలౌ చేస్తాం. డిడక్ట్ చేయకపోతే 100% డిసలౌ చేస్తాం. మరి సాలరీ టు నాన్ రెసిడెంట్‌కి పే చేసేటప్పుడు 1 డే తప్పినా సరే, ఇప్పుడు ఈ 1A ఏదైతే ఉందో ఇది నెక్స్ట్ పీరియడ్‌లో నువ్వు పే చేసావనుకో, నెక్స్ట్ పీరియడ్‌లో నీకు అలౌ చేస్తాం. బట్ ఈ 40A 3 ఏదైతే ఉందో ఈ పర్టిక్యులర్ ఇయర్‌లోనే ఎప్పుడు పే చేయాలో అప్పుడు పే చేయాలి. నేను నెక్స్ట్ ఇయర్ పే చేసుకుంటానంటే అప్పుడు ఎక్స్‌పెన్స్ అలౌ చేస్తాడంటే 1 డే డ్యూ డేట్ దాటిన తర్వాత కూడా నువ్వు పే చేసినా సరే 100% డిసలౌవే. ఎప్పటికి కూడా అది అలౌ చేయరు. ఓకేనా? నెక్స్ట్ ఏం చూసాం 2. 40A 2లో 2 ఏంటి? ఇన్‌కమ్ టాక్స్. 40A 2A ఏమో వెల్త్ టాక్స్. ఈ రెండిట్ల మీద కూడా కంపెనీ ఎప్పుడు కూడా ఎక్స్‌పెన్స్‌ని అలౌ చేయదు. మరి 2B ఏంటి? వాట్ ఈస్ 2B? 2B ఏంటంటే అదే చెప్పుకున్నాం కదా! ఏది గుర్తుకు రావట్లేదురా. అరే యార్! 2B అదే ఏయ్! సారీ. తప్పు చెప్పాను. ఈ 40A 5 అనేది ఏంటి? స్టేట్ గవర్నమెంట్ అండర్‌టేకింగ్ కాదది. అది 40A 2B. సారీ. 40A 5 ఏంటంటే ఇది
నాన్ మానిటరీ పర్క్విసిట్స్ మీద ఏమన్నా మనం ట్యాక్స్ పే చేస్తే అది డిసలౌడ్. నాన్ మానిటరీ పర్క్స్, సారీ ఐ వాజ్ రాంగ్. ఓకే, క్లియర్. 40A(5) అనేది నాన్ మానిటరీ పర్క్స్ మీద ఏమైనా ట్యాక్స్ పే చేస్తే అది డిసలౌడ్. 40A(2)B ఏమో స్టేట్ గవర్నమెంట్ అండర్టేకింగ్, స్టేట్ గవర్నమెంట్కి పే చేస్తున్నప్పుడు ఆ ఎక్స్పెన్స్ డిసలౌడ్. ఓకే, విత్ దిస్ వీఆర్ డన్ విత్ సెక్షన్ 40A. థ్యాంక్ యూ. విత్ నెక్స్ట్ సెక్షన్ 40A. అసలు దీని స్ట్రక్చర్ ఏంటో చూద్దాం ఫస్ట్. 40A సెక్షన్ ఎలా దీని స్ట్రక్చర్ ఏంటంటే, దీంట్లో సెక్షన్ 40A(2) ఉంటుంది, 3 ఉంటుంది, 3A ఉంటుంది, 40A(7), 9 and 13, రైట్. మనం ఇప్పుడు స్టార్ట్ చేసేది ఏంటంటే సెక్షన్ 40A(2). పేమెంట్ టు రిలేటివ్ ఆర్ స్పెసిఫైడ్ పర్సన్ ఎక్సెస్గా పే చేసినప్పుడు ఆ అమౌంట్ ఎంతైతే ఎక్సెస్గా పేమెంట్ చేస్తున్నామో అది డిసలౌ చేస్తాము అని చెప్పి 40A(2) చెప్తుంది. ఓకేనా. ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలంటే రిలేటివ్ అంటే ఎవరు, స్పెసిఫైడ్ పర్సన్ అంటే ఇక్కడ స్పెసిఫైడ్ పర్సన్ అంటే ఏంటంటే ఎవరు అని నేర్చుకోవడం కొంచెం ఎక్కువ టైమింగ్, మిగిలినంత ఏమి ఉండదు. ఓకేనా. ఒకసారి చూడు ప్యారలల్గా ఇది అతుల్ సార్ మెటీరియల్ నుంచి. ఇఫ్ పేమెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ మేడ్ టు స్పెసిఫైడ్ పర్సన్స్, then assessing officer can disallow excessive of or unreasonable amount. Payment in excess of fair market value, then excess disallowed. ఏం చెప్తున్నాడు ఇక్కడ మనకు చెప్పేది ఏంటంటే, ఎప్పుడైనా ఒక స్పెసిఫైడ్ పర్సన్స్ పే చేస్తే ఎక్సెస్గా పే చేసినప్పుడు అది నేను డిసలౌ చేస్తాను. ఎక్సెస్గాని ఎలా చెప్తానంటే ఫెయిర్ మార్కెట్ వాల్యూ అంటూ ఒకటి ఉంటుంది, దానికి బియాండ్ ఏమన్నా పే చేస్తే ఎవరికి స్పెసిఫైడ్ పర్సన్స్ అంటే రిలేటివ్స్కి. ఆ రిలేటివ్ అనేవాడు ఎవడో అని చెప్పి కింద ఎక్స్ప్లెయిన్ చేస్తుండే. ఇదంతా రిలేటివ్ యొక్క డెఫినేషన్. ఓకేనా. సో ఇక్కడ రిలేటివ్ అంటే ఎవరో చూద్దాం ఫస్ట్. ఇక్కడ నేను ఒక ఇండివిజువల్ ఉన్నాను అనుకో, నాకు ఎవరు ఉంటారు, నాకు పేరెంట్స్ ఉంటారు, మా బ్రదర్ ఉంటారు, సిస్టర్స్ ఉంటారు, అలాగే నా స్పౌజు, నా పిల్లలు, నా చిల్డ్రన్, వీళ్ళందరూ కూడా రిలేటివ్ డెఫినేషన్లోకి వస్తున్నారు. వీళ్ళతో పాటు ఎడిషనల్గా ఏమొస్తుందంటే ఇది చూడు, లీనియన్ అసెండెంట్ డిసెండెంట్ ఆఫ్ ఇండివిజువల్. ఇది నాకేమర్థమైందంటే వీళ్ళ యొక్క పేరెంట్స్ యొక్క గ్రాండ్ పేరెంట్స్, వాళ్ళ గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్ కూడా అసెండెంట్స్లోకి వస్తారన్నమాట. ఓకే. నెక్స్ట్ మనం చూసినట్లయితే నెక్స్ట్ ఏంటి, హెచ్యుఎఫ్కి ఎలాగా, హెచ్యుఎఫ్కి ఎవరు రిలేటివ్స్ అంటే హెచ్యుఎఫ్, ఏఓపి, బిఓఏ ఒకేలా ఉందట. మెంబర్ ఆఫ్ హెచ్యుఎఫ్ అండ్ రిలేటివ్ ఆఫ్ ఏ మెంబర్. ఇప్పుడు హెచ్యుఎఫ్ ఉన్నారనుకో, ఒకసారి ఇది హెచ్యుఎఫ్ అనుకో, అరే యార్ ఇది హెచ్యుఎఫ్ రా. వీళ్ళకి ఈ హెచ్యుఎఫ్లో ఎవరు ఉంటారు, మెంబర్స్ ఉంటారు, వాళ్ళు కూడా రిలేటివ్ అనే డెఫినేషన్లోకి వస్తారు. ఈ మెంబర్స్కి రిలేటివ్స్ ఉంటారా, వాళ్ళు కూడా ఈ స్పెసిఫైడ్ పర్సన్స్ రిలేటివ్స్ డెఫినేషన్లోకి వస్తున్నారు. నేను ఏం చెప్తున్నాను, ఇప్పుడు ఒక హెచ్యుఎఫ్ తీసుకున్నాను అనుకో, హెచ్యుఎఫ్ అంటే ఏంటి, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ, అందులో మెంబర్స్ ఉంటారు కదా, ఆ మెంబర్స్ యొక్క రిలేటివ్స్ కూడా ఈ డెఫినేషన్లో పడిపోతున్నారు. అలాగే సిమిలర్లీ ఏఓపి, బిఓఏ కూడా అంతే, మెంబర్ ఆఫ్ ఏఓపి ఆర్ బిఓఏ అండ్ రిలేటివ్ ఆఫ్ మెంబర్. ఈ ఏఓపి, బిఓఏ యొక్క మెంబర్స్ అండ్ వాళ్ళ రిలేటివ్స్ అంతే. నెక్స్ట్ ఏంటంటే ఫర్మ్కి ఇప్పుడు ఫర్మ్ చూసినట్లయితే ఫర్మ్లో ఎవరు ఉంటారు, పార్ట్నర్స్ ఉంటారు, పార్ట్నర్స్ అండ్ పార్ట్నర్స్ యొక్క రిలేటివ్స్, రైట్. నెక్స్ట్ కంపెనీ ఉంటుంది, కంపెనీలో ఎవరు ఉంటారు, డైరెక్టర్స్ ఉంటారు, డైరెక్టర్కి రిలేటివ్స్ ఉంటారు. కంపెనీలో ఎవరు ఉంటారో డైరెక్టర్స్ ఉంటారు పెద్దోళ్ళు, ఆ డైరెక్టర్ యొక్క రిలేటివ్స్ కూడా రిలేటివ్ డెఫినేషన్లోనే వస్తున్నారు. చూడు, డైరెక్టర్ ఆఫ్ ఏ కంపెనీ అండ్ రిలేటివ్స్ ఆఫ్ ద డైరెక్టర్. ఓకే. నెక్స్ట్ ఎవరున్నారు, ఫర్ ఆల్ ఎస్ఎస్సి, ఫర్మ్ కూడా అయిపోయింది మనకి. నెక్స్ట్ ఏంటి, ఫర్ ఆల్ ఎస్ఎస్సి ఎనీ పర్సన్ హ్యావింగ్ సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ ద ఎస్ఎస్సి ఆర్ రిలేటివ్ ఆఫ్ ద ఎస్ఎస్సి. సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ మీన్స్ 20% ఆర్ మోర్ ఆఫ్ ద ఓటింగ్ పవర్ ఆర్ ప్రాఫిట్ షేర్. ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇప్పుడు ఏ ఒక్క ఇండివిజువల్ కానీ ఎనీ పర్సన్ హ్యావింగ్ సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ ద ఎస్ఎస్సి ఆర్ రిలేటివ్, ఏ ఒక్క ఇండివిజువల్ కానీ ఈ ఇండివిజువల్ యొక్క, ఇప్పుడు చూడు ఇది నేను ఎవరిని, ఇండివిజువల్, నాకు ఏ కంపెనీస్లో అన్నా సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉన్నా, లేదంటే నా రిలేటివ్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కడైనా సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉన్నా, లేదు అంటే ఇప్పుడు కంపెనీ డైరెక్టర్, ఇది అంత స్పెసిఫైడ్ సెక్టర్ మాట్లాడుకున్నాం, డైరెక్టర్ వాడి రిలేటివ్స్, పార్ట్నర్ వారి రిలేటివ్స్, మెంబర్ వారి రిలేటివ్స్, వీళ్ళలో ఎవరికైనా సరే ఎవరికి సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని కూడా రిలేటివ్ డెఫినేషన్లోకి తీసుకొచ్చాడు. సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ అంటే ఎంత మీన్స్ 20% ఆర్ మోర్. ఓకే. ఒకసారి ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుకుందామా. ఇప్పుడు నేను ఎవరిని, సోల్ ప్రొపరేటర్ని, నాకు రిలేటివ్స్ ఉంటారు కదా, మా బ్రదర్ మాకు రిలేటివ్,
ఇప్పుడు మా బ్రదర్‌కి నేనేంటంటే ఒక అడ్మిన్ జాబ్ గాని ఏమన్నా ఇస్తున్నాను అనుకో, దానికి 1,00,000 పే చేస్తున్నాను అనుకో. నార్మల్‌గా ఈ జాబ్‌కి ఎంత ఇస్తాం బయట మార్కెట్‌లో 20,000 ఇస్తాం. సో, ఐయామ్ పేయింగ్ ఎక్సెస్ 80,000. సో, ఈ 80,000 డిసలౌడ్. అలాగే ఇప్పుడు మా బ్రదర్‌కి ఒక బిజినెస్ ఉంది. సో, నేను ఆ బిజినెస్‌కి నాకు ఇప్పుడేంటి జెరాక్స్ కావాలి. నేనొక కోచింగ్ సెంటర్ పెట్టుకున్నా, జెరాక్స్ కావాలి. ఆ జెరాక్స్‌కి మా బ్రదర్ ఒక జెరాక్స్ షాప్ పెట్టుకుంటే ఆహ్, నేనేం చేస్తున్నాను, ఆ రెస్పెక్టివ్ జెరాక్స్ షాప్‌కి నా మొత్తం ప్రింట్లు, జెరాక్స్‌లు అన్నీ ఇస్తున్నా. సో, నార్మల్‌గా బయట ఎంత తీసుకుంటారు 20,000 తీసుకుంటారు. బట్ మా జెరాక్స్ షాప్‌లో మా బ్రదర్ జెరాక్స్ షాప్‌లో నాకెంత బిల్ చేస్తున్నారు 1,00,000. సో, దిస్ ఈజ్ ఎక్సెసివ్. సో, ఇప్పుడు ఎందుకంటే మా బ్రదర్ బిజినెస్ ఇది. అండ్ మా బ్రదర్‌కి ఏమలా చెప్పాలి? ఒకసారి ఆగు. మా బ్రదర్‌కి ఒక బిజినెస్ ఉంది కదా! అంటే నా రిలేటివ్‌కి ఇక్కడ ఈ బిజినెస్‌లో సబ్‌స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉంది. సో, ఇది ఇది కూడా నా రిలేటివ్ డెఫినిషన్‌లోకొస్తుంది. సో, ఇక్కడ ఎంతైతే ఎక్సెస్ పే చేస్తున్నామో అది ఎక్సెస్ డిసలౌ చేస్తాం. అంతకు మించి సాధించడానికి ఏమి లేదు అందులో. సో, విత్ థిస్ వి ఆర్ డన్ విత్ సెక్షన్ 48(2). ఇప్పుడు 48(2) మీద ఒక క్వెషన్ చేద్దాం. జస్ట్ ఆ ఒక్క పాయింట్ డిస్కస్ చేద్దాం. మొత్తం క్వెషన్ అంతా వద్దు. ఇప్పుడు టెస్ట్ యువర్ నాలెడ్జ్ క్వెషన్స్‌లోంచి 6థ్ క్వెషను. అందులో ఒక పాయింట్ ఉంది చూడు. పాయింట్ నంబర్ టెస్ట్ యువర్ నాలెడ్జ్ క్వెషన్స్‌లోంచి పాయింట్ నంబర్ 6. 6థ్ క్వెషన్‌లో పాయింట్ నంబర్ 6లో అది కూడా బి అనే పాయింట్. ఓకేనా? ఎంత పే చేస్తున్నానట? 1,00,000 పే చేస్తున్నా ఎవరికి? పెయిడ్ టు వైఫ్ ఆఫ్ ఎ డైరెక్టర్. డైరెక్టర్ యొక్క వైఫ్‌కి. మనం కంపెనీలో డైరెక్టర్ అనేవాడు డైరెక్టర్ యొక్క రిలేటివ్స్ కూడా రిలేటివ్స్ డెఫినిషన్‌లోకినే వస్తున్నారు. ఓకే. వాళ్ళ వైఫ్ డైరెక్టర్ రిలేటివే కదా! ఆవిడ జూనియర్ లాయర్ కింద డిస్ప్యూటెడ్ మ్యాటర్స్‌లో ఒపీనియన్ ఇస్తదనమాట. ఆవిడకి ఎంత పే చేస్తున్నాం 1,00,000. జనరల్‌గా ఒక జూనియర్ అడ్వొకేట్ ఆఫ్ హైకోర్ట్‌కి నార్మల్‌గా ఎంత పే చేస్తామంటే 25,000 ఫర్ ద సేమ్ ఒపీనియన్. ఇదే ఒపీనియన్ ఒక వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటే హైకోర్ట్‌లో పనిచేసే జూనియర్ లాయర్ దగ్గర వాళ్ళు మనకు 25,000 చార్జ్ చేస్తే డైరెక్టర్ యొక్క వైఫ్ మాత్రం మనం ఎంత పే చేస్తున్నాం 1,00,000. సో, హౌ మచ్ వి ఆర్ పేయింగ్ ఎక్సెస్ 75,000. ఈ 75,000ని 40(a)(2) కింద మనం ఏం చేస్తున్నాం? డిసలౌ చేస్తున్నాం. సో, ఈ ఎక్స్‌పెన్సెస్ డిసలౌ చేస్తున్నాం కాబట్టి ఎక్స్‌పెన్సెస్‌కి యాడ్ చేసాం అనమాట. దీస్ ఆర్ గెట్టింగ్ యాడ్ బ్యాక్. డన్. లెట్స్ గో విత్ నెక్స్ట్ సెక్షన్ 40(a)(3)ని టచ్ చేద్దాం. ఇక్కడ ఈ 40(a)(3) యొక్క క్రక్స్ ఏంటంటే ఏదైనా సరే ఎక్స్‌పెన్సెస్‌కి మోర్ దాన్ 10,000 పే చేస్తున్నప్పుడు అది డిసలౌడ్ అంతే. ఇది ఒకవేళ ట్రాన్స్‌పోర్టర్ బిజినెస్‌లో ఉన్న వాళ్ళకైతే 35,000 లిమిట్ ఇచ్చారు. అంతేనా? అంతే. ఒకసారి చూద్దాం సార్ బుక్కిష్‌గా. ఇప్పుడు క్యాష్‌తో పాటు కొన్ని ఉంటాయి. బేరర్ చెక్, క్రాస్ చెక్ అని కొన్ని పదాలు వాడతాడు చూడు. ఏదైనా సరే సింగిల్ పర్సన్‌కి ఒక డేలో 10,000 కన్నా ఎక్కువ పే చేస్తే అది డిసలౌడ్ ఎక్స్‌పెన్స్. క్యాష్‌లో మాత్రమే కాదు, బేరర్ చెక్‌లోను పే చేయకూడదు, క్రాస్ చెక్‌లోను పే చేయకూడదు నువ్వు. అలా పే చేస్తే అది డిసలౌడ్. ఓకేనా? క్యాష్, బేరర్ చెక్, క్రాస్ చెక్ కూడా మనం గుర్తుంచుకోవాలి. సో, అలా పే చేస్తే అది 100% డిసలౌ చేస్తాము. ఒకవేళ నువ్వు పే చేస్తున్నది గనక ఒక ట్రాన్స్‌పోర్టర్‌కి అయితే ఆయనకి 35,000 వరకు పే చేయొచ్చు. పెర్ డే లిమిట్ అది. ఓకే. అది ఇది ఇప్పుడు ఈ 2 ముక్కలే 40(a)(3). నెక్స్ట్ మనం మాట్లాడేది ఏంటంటే 40(a)(3)(a). 40(a)(3)(a) గురించి మాట్లాడాలి ఇప్పుడు. ఓకేనా? వాట్ ఈస్ దిస్ 40(a) అండ్ 3(a)? ఈ 40(a)(3)(a) ఏంటంటే నార్మల్‌గా ఇప్పుడు మనం ఏం చేశానంటే ఇప్పుడు నాకు పలానా కొన్ని ఎక్స్‌పెన్సెస్ ఉన్నాయి. ఆ ఎక్స్‌పెన్సెస్ ఏం చేస్తాను, నేను ఫ్యూచర్‌లో పే చేస్తా అని చెప్పి ఇప్పుడు నేను అక్రూవల్ బేసిస్ మీద ఎంట్రీ పాస్ చేసుకుంటాను కదా! ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ ఎక్స్‌పెన్సెస్ పేయబుల్. ఎలక్ట్రిసిటీ ఎక్స్‌పెన్సెస్ టు పేయబుల్. ఇది నా పీ&ఎల్‌లో రాసుకున్నాననుకో, ఈ ఎలక్ట్రిసిటీ ఎక్స్‌పెన్సెస్‌ని నేను తర్వాత పే చేస్తాను క్యాష్. వాడికి తర్వాత నేను ఎప్పుడైతే పే చేశానో వాడు క్యాష్‌లో పే చేస్తున్నాననుకో, వాడు ఎర్లియర్‌గా అక్రూవల్ బేసిస్‌లో ఎక్స్‌పెన్సెస్ తీసేసుకున్నాడు కదా! గానీ ఇప్పుడు క్యాష్‌లో చేస్తే, ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు క్యాష్‌లో పే చేస్తున్నావో మోర్ దాన్ 10,000 అది డిసలౌడ్ చేసి ఎలా చేస్తావంటే, ఏదైతే నువ్వు ఎక్స్‌పెన్స్ చేశావో క్యాష్‌లో దాన్ని వీడి యొక్క టోటల్ ఇన్‌కమ్‌లో కలిపేస్తాం. అంతే వాడు చెప్పేది. చదువుదాం ఒకసారి. ఇఫ్ ఎక్స్‌పెండిచర్ క్లెయిమ్డ్ యాస్ డిడక్షన్ ఇన్ ఎర్లియర్ ఇయర్స్ ఆన్ డ్యూ బేసిస్ అంటే అక్రూవల్ బేసిస్‌లో సచ్ ఎక్స్‌పెండిచర్ ఈస్ సబ్సిక్వెంట్‌లీ పెయిడ్ ఇన్ క్యాష్. తర్వాత క్యాష్‌లో గాని, బేరర్ చెక్‌లో గాని, క్రాస్ చెక్‌లో గాని పే చేస్తే అది కూడా 10,000 దాటితే
ఎవరికి నార్మల్ వాళ్ళకి 10,000, ఒకవేళ ట్రాన్స్పోర్టర్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి 35,000 దాటితే దెన్ డిడక్షన్ అలౌడ్ ఎర్లియర్ ఈజ్ ట్యాక్సిబుల్ అండర్ ద హెడ్ పీజీబీపీ. ఏదైతే ఎర్లియర్గా అలౌ చేస్తాం దాన్ని ఇప్పుడు పీజీబీపీలో ట్యాక్స్ చేస్తాం. ఓకేనా, రైట్. ఇక్కడతో మనకి 40A3A కూడా అయిపోయింది. 40A3 ఈజ్ డన్ అండ్ 40A3A కూడా డన్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయన్నమాట దీనికి. రూల్ 6DD అంటారు దాన్ని. దీన్ని మాట్లాడేది ఏంటంటే రూల్ 6DD. ఏది రూల్ 6DD? ఇక్కడ యాక్చువల్లీ 40A3 తర్వాత చిన్న సెక్షన్ ఉంది. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే 40A4 ఉంటుంది. అది యాక్చువల్లీ ఈ 4 అనే పాయింట్ ఎక్కడదంటే సబ్ పాయింట్ ఆఫ్ 3 కింద చూసుకోవచ్చు మనం. ఇది ఏదైతే చెప్పాడో పెర్ డే 10,000 దాటకూడదు, దానికి ఒక చిన్న పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట. సో మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు రూల్ 6DD గురించి మాట్లాడుకొని, అంటే రూల్ 6DD ఏం చెప్తుందంటే కొన్ని సందర్భాల్లో మోర్ దెన్ 10,000 పే చేసినా సరే అది అలౌ చేస్తామని చెప్పి కొన్ని ఎక్సెప్షన్ చెప్తున్నాడు ఈ రూల్కి. ఏంటంట, ఒకవేళ నువ్వు అకౌంట్ పేయీ చెక్, ఆ పైన ఏం మాట్లాడావు నువ్వు, క్రాస్ చెక్, బేరర్ చెక్ అవి వేరు, అకౌంట్ పేయీ చెక్ వేరు. ఓకేనా, క్రాస్ చెక్, బేరర్ చెక్, క్యాష్ ఈ మూడిట్లను ఒకగా ట్రీట్ చేస్తాం. అయితే నువ్వు ఒకవేళ అకౌంట్ పేయీ చెక్లో కానీ డీడీ, ఈసీఎస్, ఎనీ ఎలక్ట్రానిక్ మోడ్, ఎన్ఈఎఫ్టీ, ఆర్టీజీఎస్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డులో పే చేస్తే అది మోర్ దెన్ 10,000 అయినా పెర్ డే అలౌ చేస్తాము. పేమెంట్స్ మేడ్ టు బ్యాంక్స్, ఎల్ఐసి ఆర్ గవర్నమెంట్, నువ్వు ఒకవేళ క్యాష్ అట్టుకెళ్ళి ఏ బ్యాంకో, ఎల్ఐసికో, గవర్నమెంట్కి పే చేసినా సరే మేము అలౌ చేస్తాము. నెక్స్ట్ ఏంటి, పేమెంట్ బై బుక్ ఎంట్రీ. వాట్ ఈజ్ బుక్ ఎంట్రీ? ఇప్పుడు నేను మా మురళీగడి దగ్గర పర్చేసెస్ చేశాను, అలాగే తర్వాత నేను మళ్ళీ మురళీగడికి పర్చేసెస్ ఎంత చేశాను, 1 lakh పర్చేస్ చేశాను. నెక్స్ట్ మళ్ళీ మా మురళీగడికి సేల్ చేస్తాను, 1 lakh సేల్ చేశా. సో ఇది ఏంటి, ఆడి దగ్గర నేను ఆడికి 1 lakh ఇచ్చి మళ్ళీ ఆడి దగ్గర నేను 1 lakh తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. ఈ వీటిలో ఏమంటామంటే బుక్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్, జస్ట్ మనం బుక్స్లో రైట్ ఆఫ్ చేసుకుంటాం అంతే. సో అటువంటి వాటిలో మోర్ దెన్ 10,000 అన్న పెద్ద దెర్ ఇస్ నో ప్రాబ్లం. విలేజెస్లో గట్ట పేమెంట్ మేడ్ ఇన్ ఏ విలేజ్ ఆర్ టౌన్ వేర్ నో బ్యాంకింగ్ ఫెసిలిటీ, ఎక్కడైతే బ్యాంకింగ్ ఫెసిలిటీ ఉండదో అక్కడ నువ్వు మోర్ దెన్ 10,000 పే చేసినా ఓకే. ఇట్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ టు ఎంప్లాయీస్ అండ్ దేర్ ఫ్యామిలీ అప్ టు 50,000. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి ఒక 50,000 వరకు లిమిట్ ఇచ్చాను. దాని తర్వాత ఏంటి, పేమెంట్ ఆఫ్ శాలరీ టు అన్ ఎంప్లాయీ హూ ఈజ్ పోస్టెడ్ టు ఏ ప్లేస్ అదర్ దాన్ హిజ్ నార్మల్ ప్లేస్ ఆఫ్ డ్యూటీ ఫర్ 15 days ఆర్ మోర్. ఇది ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోవాలి, మనం మర్చిపోతాం. ఎవడైనా సరే వాడు ఓన్ బిజినెస్, వాడి ప్లేస్ ఆఫ్ బిజినెస్లోంచి, ఇప్పుడు నాది హైదరాబాద్లో ఉన్నాను అనుకో, నాకు బెంగళూరులో ఏదో వర్క్ ఇచ్చి కొన్ని డేస్ నన్ను 1 month అక్కడ పెట్టారు. ఆ 1 monthకి వాళ్ళు ఏం చేశారు, నాకు క్యాష్లో ఇచ్చారు. సో ఇప్పుడు శాలరీ, పేమెంట్ ఆఫ్ శాలరీ టు అన్ ఎంప్లాయీ, వాళ్ళు నాకు శాలరీ ఎందులో ఇచ్చారు, క్యాష్లో ఇచ్చారు. ఈ క్యాష్ మోర్ దెన్ 10,000 ఉన్నది కాబట్టి దీని మీద ఈ ఎక్స్పెన్స్ డిజాల్వ్ చేస్తామంటే అలా కాదు. ఇది ఇక్కడ ఎందుకంటే ఇట్స్ ఈజ్ పోస్టెడ్ టు ఏ ప్లేస్ అదర్ దాన్ హిజ్ నార్మల్ ప్లేస్ ఆఫ్ డ్యూటీ. ఓకే. పేమెంట్ టు ప్రొడ్యూసర్, కల్టివేటర్స్ ఆర్ అగ్రికల్చర్ ప్రోడక్ట్, ఫారెస్ట్ ప్రోడక్ట్, పౌల్ట్రీ, డైరీ ప్రోడక్ట్, ఫిష్ ప్రోడక్ట్, లైవ్ స్టాక్ ఎక్సెట్రా, నాట్ మిడిల్ మ్యాన్, ట్రేడర్, డైరెక్ట్. వీళ్ళందరూ ఈ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో వాళ్ళని ఏమంటాం అంటే అగ్రికల్చరిస్ట్ అంటాం, లేదంటే ఫార్మర్స్ అంటాం. ఇంకెవరున్నారు, పౌల్ట్రీ. ఆ తర్వాత వీళ్ళందరూ అగ్రికల్చర్ సెక్టార్లోకి వస్తారు కాబట్టి వీళ్ళని ఎంకరేజ్ చేయడానికి వాళ్ళకైతే మనం మోర్ దెన్ 10,000 అన్న ఓకే. ఎక్కడ ఒకసారి చూసుకో, ఫిష్ వచ్చింది, చేపలు, పౌల్ట్రీ, చికెను, ప్రొడ్యూసర్స్ ఆఫ్ కల్టివేటర్ ఆఫ్ వెజిటేబుల్స్, అదే వెజ్ ఐటమ్స్, ఫారెస్ట్ ప్రోడక్ట్, బతుకున్న కోళ్ళు, మేకలు కూడా ఇందులోకి వస్తున్నాయి. బట్ నువ్వు ఎవరికి పే చేయాలి, మిడిల్ మ్యాన్కి పే చేయకూడదు, డైరెక్ట్గా ఎవడైతే కల్టివేటర్ ఉన్నాడో వాడికి పే చేయాలి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇంకొక 2 పాయింట్లు చెప్తాను చూడు. పేమెంట్ ఫర్ పర్చేజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ అండ్ ప్రాసెసర్ వితౌట్ ది ఎయిడ్ ఆఫ్ పవర్ ఇన్ ఏ కాటేజ్ ఇండస్ట్రీ టు ద ప్రొడ్యూసర్ ఆఫ్ సచ్ ప్రొడక్ట్స్. కాటేజ్ ఇండస్ట్రీ, ఒక కాటేజ్ ఇండస్ట్రీ ఉందంట, వాళ్ళు పవర్, ఎలక్ట్రిసిటీ పవర్ వాడకుండా ప్రొడక్ట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసి ప్రాసెస్ చేస్తారట కాటేజ్ ఇండస్ట్రీ వాళ్ళు. వాళ్ళకి కూడా నువ్వు మోర్ దెన్ 10,000 పే చేయొచ్చు. ఒకవేళ ఎవరికైనా నాకు ఒక ఏజెంట్ ఉన్నాడు, వాడికి మోర్ దెన్ 10,000 పే చేయొచ్చు. బట్ ఆ ఏజెంట్ ఎప్పుడైతే ఎక్స్పెన్స్ మార్కెట్లో ఖర్చు పెడుతున్నాడో వాడు మోర్ దెన్ 10,000 ఎక్స్పెన్సెస్ ఇంకా అవ్వకూడదు. ఒకవేళ ఆథరైజ్డ్ డీలర్, మనీ ఎక్స్చేంజ్ అగెనిస్ట్ ఫారిన్ కరెన్సీ, ట్రావెలర్ చెక్, వీళ్ళకి మోర్ దెన్ 10,000 పే చేసుకోవచ్చు. ఓకేనా.
సో ఇక్కడతో మనకేమైపోయింది 40A3 అయిపోయింది. 40A3 అంటే ఏంటి? ఒక వ్యక్తికి 1 డేలో పెర్ పర్సన్ పెర్ డే మోర్ దెన్ 10,000 పే చేయకూడదు. ట్రాన్స్‌పోర్ట్‌లో ఉన్నవాళ్ళకైతే 35,000 దాటకూడదు. ఒకవేళ నువ్వు వేరే ప్లేస్‌లో నేను 15 డేస్ కన్నా ఎక్కువ వేరే ప్లేస్‌లో పెడితే నార్మల్ ప్లేస్ కన్నా అక్కడ నువ్వు సాలరీ ఇచ్చేటప్పుడు వాడికి క్యాష్‌లో ఇవ్వచ్చు. ఇంకోటి ఏం చెప్తున్నాడు? రిటైర్మెంట్ బెనిఫిట్స్ టైంలో ఒక ఫ్యామిలీకి మోర్ దెన్ 50,000 ఇవ్వచ్చు. అప్ టు 50,000 అక్కడ లిమిట్ ఎంత? 10,000 కాస్త 50,000 చేసుకొచ్చాడు. ఓకేనా? ఇంకేమైనా గుర్తుంచుకోదగ్గ ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవు. నెక్స్ట్ ఇప్పుడు 40A4 చదువుదాం. అసలు ఏంటంటే 40A4 ఇది యాక్చువల్ ఇక్కడ లేదు. బట్ నేను చెప్తున్నాను విను. వాట్ ఈజ్ 40A4? ఫర్ ఎగ్జాంపుల్ నేను, మురళి ఇద్దరం ఉన్నాం. మా మురళి గాడికి నేను పేమెంట్ చేయాలి. మా మురళి ఏం చేశాడంటే, బాబు నువ్వు 1,00,000 రూపీస్ పే చేయాలి ఈ ఎక్స్‌పెన్స్‌కి. బట్ ఈ 1,00,000 కూడా నువ్వు ఎలా పే చేయాలి? క్యాష్‌లోనే పే చేయాలని చెప్పి నాతో అగ్రీమెంట్ రాయించుకున్నాడు. ఓకే. నేను ఒక 5 మంత్స్ తర్వాత పే చేయాలి ఈ అమౌంట్. అది కూడా క్యాష్‌లోనే పే చేయాలని చెప్పి నాతో అగ్రీమెంట్ రాయించుకున్నాడు. అయితే 5 మంత్స్ తర్వాత నేను డైరెక్ట్ ట్యాక్స్ బుక్స్ ఓపెన్ చేసి చదువుతుంటే ఈ సెక్షన్ 40A3ని చదువుకొని, ఒరేయ్! ఓ వ్యక్తికి మోర్ దెన్ 10,000 పెర్ డే పే చేస్తే అది నాకు ఎక్స్‌పెన్సెస్ కింద డిజలవ్ చేస్తారు కాబట్టి వీడికి నేను అకౌంట్ పేయీ చెక్‌లోనో లేదంటే ఆన్‌లైన్‌లో ట్రాన్స్‌ఫర్ చేశా. ఇప్పుడు ఈ మురళిగాడు నా మీద ఏంటి కోర్ట్‌లోకెళ్ళి కేసేసాడనమాట. నేను అగ్రీమెంట్‌లో క్యాష్‌కే ఇవ్వాలని చెప్పాను. బట్ వాడు నాకు ఆన్‌లైన్‌లో పే చేశాడు. సో ఇప్పుడు వాడి మీద నాకు పరువు నష్టం దావా లేదంటే నాకు కాంపెన్సేషన్ ఇప్పించండి అంటే కోర్ట్ ఏమంటుందంటే, బాబు ఇలాంటివి చెల్లవు. ఉత్తేజ్ ఈజ్ డూయింగ్ కరెక్ట్. వాడు క్యాష్‌లో పే చేయకూడదు. అకౌంట్‌లో పే చేశాడు కాబట్టి కోర్ట్ ఈయన్ని ప్రొటెక్ట్ చేస్తది. ఎవరిని? ఉత్తేజ్‌ని. అదే సెక్షన్ 40A4 చెప్పేది. కోర్ట్ అనేది మనల్ని బ్లేమ్ చేయదు. క్యాష్‌లో ఇచ్చినంత మాత్రాన అగ్రీమెంట్ వయోలేట్ అవుతుందంటే ఇట్ ఈస్ నాట్ వాలిడ్. ఎవడేం పీకలేడు మనల్ని. ఓకే. దట్స్ ఇట్ సెక్షన్ 40A4. ఓకే. లెట్స్ గో టు 40A7. 40A7 సింప్లిఫైడ్‌గా మాట్లాడుకోవాలంటే ఇది ఇంకా ఇవన్నీ సార్ బుక్‌లో లేవు. అతుల్ సార్ బుక్‌లో లేవు. 40A7 ఇంకోటేంటి 7, 9, 13 ఇంకో 3 సెక్షన్‌లు ఉంటాయి. అది మనం స్టడీ మెటీరియల్ గాని ఏదైనా రిఫర్ చేద్దాం ఆగు. దీని మీద క్వెషన్‌లు ఉన్నాయి కదా! క్వెషన్‌లు చేద్దాం ఆగు. మనం ఇప్పుడు చేసే క్వెషన్ ఏంటంటే టెస్ట్ యువర్ నాలెడ్జ్ క్వెషన్స్‌లోంచి క్వెషన్ నంబర్ 4. క్వెషన్ నంబర్ 4లో కూడా మొత్తం అన్నీ చేస్తామంటే మొత్తం అన్నీ చెయ్యం. ఓన్లీ 1 పాయింటే ఉంది మనకి 40A3 మీద. 40A3 ఏంటి? ఎక్సెస్ పేమెంట్ చేసినప్పుడు డిసలవ్ చేస్తది. సో దేర్ ఈస్ ఎ పాయింట్, ఫిఫ్త్ పాయింట్. ఏంటంటే ఈ ఫిఫ్త్ పాయింట్, సందీప్ అనే ఒక వ్యక్తి ఎగ్జిక్యూటివ్ స్టేషన్ అట్ హెడ్ ఆఫీస్ అట్ ఢిల్లీలో పనిచేస్తున్నాడు ఈయన. అఫీషియల్ టూర్ మీద ఆఫీస్ పర్పస్ మీద బెంగుళూరు వచ్చాడు. ఎన్ని డేసు? 31 మే 24 నుంచి 18 జూన్ అంటే జూన్ 1 నుంచి 18 వరకు చూసుకున్న మోర్ దెన్ 15 డేస్. అంటే వాడు నార్మల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ దాటి బయటకు వస్తున్నాడు. ద కంపెనీ హ్యాస్ పేడ్ శాలరీ ఇన్ క్యాష్‌లో శాలరీ పే చేసిందంట. ఫ్రమ్ ఇట్స్ లోకల్ ఆఫీస్ అట్ బెంగుళూరు ఫర్ ద మంత్ ఆఫ్ మే 24 పేయబుల్ ఆన్ జూన్ 1 టు ద సెప్టెంబర్ 24 అండ్ అమౌంటింగ్ టు 45,000, 47,000 respectively, net of TDS and other deduction. As Sandeep has no bank account at Bangalore, these were included in the amount of salary debited to the P&L account. ఏం చెప్తున్నాడు అంత సోది? ఏం లేదురా. సందీప్ అనేవాడిది ఢిల్లీ అనే ఆఫీస్‌లో పనిచేస్తున్నాడు. ఆడు అవుట్ ఆఫ్ ద ఆఫీస్‌లోంచి బెంగుళూరులో ఏదో ఆఫీస్ పర్పస్ మీద పంపించారండి. సో ఇప్పుడు వీడికి శాలరీ పే చేశారట. 45,000, 47,000 క్యాష్ పే చేశారట. సో మనం చూసినట్లయితే 31 మేలో వెళ్ళి 18 జూన్ వరకు ఉన్నాడంటే మోర్ దెన్ 15 డేస్. ఓకే. నెక్స్ట్ 28 సెప్టెంబర్‌ని వెళ్ళి మళ్ళీ 15th అక్టోబర్ వరకు అక్కడే ఉన్నాడు. అంటే 2 కేసెస్‌లో కూడా మోర్ దెన్ 15 డేస్. సో ఇప్పుడేంటి? ఇది మనకి ఎక్సెప్షన్ కదా! ఈ ఎక్సెప్షన్ కేసులో వాడు నార్మల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్‌లోంచి వేరే ప్లేస్‌కెళ్ళి అక్కడ మోర్ దెన్ 15 డేస్ ఉంటే, అక్కడ మోడ్ ఆఫ్ పేమెంట్ మోర్ దెన్ 10,000 ఉంటే, అక్కడ ఏంటి మోర్ దెన్ 10,000 ఉంటే అది అలౌడ్ యాస్ ఎక్స్‌పెన్స్. యూ గాట్ ఇట్? మోర్ దెన్ 10,000 పే చేసినా సరే అది క్యాష్‌లో అది అలౌ చేస్తాము ఎక్స్‌పెన్సెస్. అండ్ ఇంకోటేంటంటే మనకి 192 కింద టీడీఎస్ డిడక్ట్ చేయాలి. ఎందుకంటే టీడీఎస్ డిడక్ట్ చేయకపోతే అప్పుడు అట్రాక్ట్ అవుద్ది సెక్షన్ 40 ఏదో సెక్షన్ 43బియా సంథింగ్ ఏటా సెక్షను? అరే ఏదిరా అది సెక్షన్ మర్చిపోయాను. సెక్షన్ నంబర్ మర్చిపోయాను. నిన్న కదా చదివాం.
40A1A. ఎవరికైనా సరే 40A1A ఏం చెప్తుంది, టీడీఎస్ డిడక్ట్ చేయాల్సినప్పుడు నువ్వు టీడీఎస్ డిడక్ట్ చేస్తే ఆ ఎక్స్పెన్స్ అలౌ చేస్తా, టీడీఎస్ డిడక్ట్ చేయకపోతే ఆ ఎక్స్పెన్స్ డిసలౌ చేస్తానంది. ఇక్కడ 192 కింద మనోడు ఏంటి, టీడీఎస్ డిడక్ట్ చేసాడు, ఆల్రెడీ టీడీఎస్ డిడక్ట్ చేసాడు, సో ఈ ఎక్స్పెన్స్ మనం అలౌ చేస్తాము అని చెప్తాం. ఇక్కడ నో డిసలౌన్స్ అండర్ సెక్షన్ 40A3 ఈజ్ అటెండెడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సచ్ శాలరీ. సో ఇది అలౌడ్ ఎక్స్పెన్సే అని చెప్తున్నాడు. ఓకే, డన్. సో నెక్స్ట్ క్వశ్చన్ టెస్ట్ యువర్ నాలెడ్జ్ క్వశ్చన్స్లోంచి క్వశ్చన్ నెంబర్ 9 చూద్దాం. ఇక్కడ ఏంటంటే మొత్తం క్వశ్చన్ అంతా చదవము, ఓన్లీ ఫస్ట్ పాయింట్ ఒకటే చదువుతాం. ఒకటి అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ అనేది ఆల్రెడీ P&Lలో డెబిట్ చేశారట, ఎంతట 60,000. అది ఎలా పే చేశారు, క్యాష్లో పే చేశారు. ఎవరికి, టు సిస్టర్ కన్సర్న్ ఆఫ్ యూ డైరెక్టర్. డైరెక్టర్కి, ఇప్పుడు కంపెనీలో డైరెక్టర్ ఉన్నాడా, ఆ డైరెక్టర్ యొక్క సిస్టర్కి ఒక కన్సర్న్ ఉందంట, అంటే ఆడికి ఒక బిజినెస్ ఉంది, ఆ సిస్టర్కి ఉన్న బిజినెస్లో అడ్వర్టైజ్మెంట్ బిజినెస్ ఆవిడకి ఇచ్చాం. ఆవిడ ఏం చేసింది, మనకి 60,000 రూపీస్ ఛార్జ్ చేసింది. ద మార్కెట్ వాల్యూ ఆఫ్ విచ్ ఈజ్ 52,000. నార్మల్గా బయటే ఇంకొక ఎక్కడన్నా అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్స్ చేస్తే 52,000 అవుతుంది, బట్ ఈవిడ ఎంత ఎక్సెస్ తీసుకుంది, మన దగ్గర 60,000 తీసుకుంది. అంటే ఎక్సెస్ ఎంత, 8,000 ఎక్సెస్ తీసుకుంది. సో ఈ ఎక్సెస్ అమౌంట్ని మనం డిసలౌ చేస్తాం ఏ సెక్షన్ కింద, 40A2 కింద. సో ఆ 8,000ని మనం డిసలౌ చేసి ఆ ఎక్స్పెన్స్ మళ్ళీ యాడ్ బ్యాక్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే వీడు ఎంత పే చేసాం, మనకి వీడికి 60,000 క్యాష్లో పే చేసాం, మోర్ దెన్ 10,000 క్యాష్లో పే చేస్తే అది డిసలౌడ్. సో ఇప్పుడు ఎంత, 52,000 డిసలౌ చేసి దాన్ని కూడా యాడ్ బ్యాక్ చేసేస్తాం. డన్. క్వశ్చన్ 9 ఈజ్ డన్. లెట్ us గో విత్ నెక్స్ట్ సెక్షన్ 40A7. ఏం చెప్తుంది, అరే బాబు నువ్వు ఎప్పుడన్నా సరే గ్రాట్యుటీ పే చేయాలనుకున్నప్పుడు నువ్వేం చేస్తావు, ప్రొవిజన్ ఫర్ గ్రాట్యుటీ అని రాసుకుంటే అది మేము డిసలౌ చేస్తాము. బట్ ఎప్పుడు అలౌ చేస్తామంటే దీనికి ఒక ఎక్సెప్షన్ ఉంది. ఆ ప్రొవిజన్ ఫర్ గ్రాట్యుటీ ఏదైతే నువ్వు క్రియేట్ చేసావో అది ఒక అప్రూవ్డ్ గ్రాట్యుటీ ఫండ్కి అయితే అప్పుడు నేను అలౌ చేస్తాను. లేదా నువ్వు పే చేసే అమౌంట్ ఈ ఇయర్లో పే చేస్తున్నావు అంటావు, కరెంట్ ఇయర్లో పే చేస్తున్నాను, అది కూడా అలౌడ్ యాజ్ ఎక్స్పెన్స్. ఇందులో డిస్కస్ చేయడానికి ఏమైనా ఉందా, సెక్షన్ 40A7 ఏం చెప్తున్నాను, ప్రొవిజన్ అయితే నార్మల్గా ప్రొవిజన్ పెట్టుకున్నాను అది డిసలౌ చేస్తా. బట్ ఆ ప్రొవిజన్ అనేది అప్రూవ్డ్ గ్రాట్యుటీ ఫండ్కి అయితే అలౌ చేస్తా. దానితో పాటు ఇంకోటి, ఒకవేళ అలా కాకపోయినా కరెంట్ ఇయర్లో నువ్వు పే చేస్తున్నావు సరే, నేను ఆ ఎక్స్పెన్స్ని అలౌ చేస్తాను, అంతే, ఇంకేం లేదు అందులో. సో ఇప్పుడు మనం చదువుకున్న డిజలవెన్స్ ఆఫ్ ప్రొవిజన్ ఫర్ గ్రాట్యుటీ అనేది 40A7లో ఉంది సెక్షన్. స్టడీ మెటీరియల్లో చెప్తున్నా 3.151 పేజీలో ఉంది. సో వాడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఒకవేళ నో డిజలవెన్స్ వుడ్ బి మేడ్ అంటే ఏంటి, అలౌ చేస్తాం ఎప్పుడు అంటే నువ్వు అప్రూవ్డ్ గ్రాట్యుటీ ఫండ్కి పే చేసినట్లయితే అప్పుడు అలౌ చేస్తాం. దాంతోపాటు నువ్వు ఏదైతే అమౌంట్ అనేది అలౌడ్ యాజ్ రిడక్షన్ అసెస్మెంట్ ఇయర్ పెయిడ్ అవుట్ ఆఫ్ సచ్ ప్రొవిజన్ బై వే ఆఫ్ కాంట్రిబ్యూషన్ ఆర్ షల్ నాట్ బి అలౌడ్ యాజ్ రిడక్షన్ ఇన్ దట్ ఇయర్ ఇన్ విచ్ ఇట్ ఈస్ పెయిడ్. అదేరా, ఇప్పుడు ఈ ఇయర్లో నువ్వు, ఇప్పుడు మనం ఏం చదువుకున్నాం ప్రీవియస్గా, అదేదో సెక్షన్ 37లో చదువుకున్నాం కదా, ప్రొవిజన్స్ అనేవి క్రియేట్ చేస్తే ఇవ్వము, ఎప్పుడైతే పే చేస్తున్నావో అప్పుడు ఇస్తాము. ఇక్కడ ఏం చెప్తున్నాడు, అప్రూవ్డ్ గ్రాట్యుటీకి అలాగే పే చేసినప్పుడు మాత్రం నువ్వు ఎక్స్పెన్స్ కింద తీసుకో, అంతే, ఇంకేం లేదు అందులో సాగదీయడానికి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సెక్షన్ 40A9. ఈ సెక్షన్ 40A9 ఏం చెప్తుంది అంటే, ఒక ఎంప్లాయరు వాడు ఒక ఫండ్ సెటప్ చేశాడు, ఆ ఫండ్కి ఏం చేస్తున్నాడు, అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తూ వస్తున్నాడు. ఏమనంటే ఇది ఎంప్లాయీ వెల్ఫేర్ కోసం అని అంటున్నాడు. సో ఇలాగా ఎంప్లాయర్ ఒక ఫండ్ పెట్టుకొని దానికి ఒక ఫండ్కి కానీ ఒక సొసైటీకి కానీ ఒక ట్రస్ట్ కానీ పెట్టుకొని అలా దానికి ట్రాన్స్ఫర్ చేస్తే ఆ ఎక్స్పెన్సెస్ని ఏం చేస్తాం అంటే డిసలౌ చేస్తాం. ఒకవేళ నువ్వు ఏదైతే ట్రాన్స్ఫర్ చేస్తున్నావు అది అప్రూవ్డ్ గ్రాట్యుటీ ఫండ్కి సంబంధించింది కానీ అప్రూవ్డ్ గ్రాట్యుటీ ఆర్ PF అలౌడ్ యాజ్ ఎక్స్పెన్స్ అంటే అది గవర్నమెంట్ చేత అప్రూవ్ అయితే అప్పుడు నువ్వు దానికి పెట్టేది ఎక్స్పెన్స్ కింద అలౌ చేస్తాం, లేదంటే డిసలౌ చేస్తాం, అంతే, ఇంకేం లేదు అందులో. 40A9 క్లియర్. ఎంప్లాయర్ వాడు ఫండ్ సెటప్ చేసి ఒక ఫండ్కి కానీ సొసైటీకి కానీ ట్రస్ట్కి కానీ పే చేస్తే దానికి డిసలౌడ్. అది ఎప్పుడైతే అప్రూవ్డ్ గ్రాట్యుటీకి కానీ అప్రూవ్డ్ PF కానీ పే చేస్తే అది ఎక్స్పెన్స్ కింద అలౌ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే 40A13. ఇది జనరల్గా గుర్తుంచుకో అంతే, అంత మెమరైజ్ చేయాల్సిన అంత ఇంపార్టెంట్ ఏం కాదు. అంత ఇంపార్టెంట్ అయితే అతుల్ సరే కవర్ చేస్తారు కదా, సో లైట్గా జస్ట్ అలా పైన గుర్తుంచుకుందాం అంతే. ఏంటి 40A13 ఏం చెప్తుందంటే, జనరల్ రూల్ ఏంటంటే మార్కెట్ టు మార్కెట్ లాసెస్ అనేవి డిసలౌ చేస్తాము.
ఓకేనా? బట్ ఐసీడీఎస్ ప్రకారం ఇఫ్ ఇట్ ఈస్ కవర్డ్ ఇన్ ఐసీడీఎస్ అలౌడ్ యాజ్ ఎక్స్పెన్స్. ఏంటి చెప్తుంది 40A13 నార్మల్గా మార్కెట్ టు మార్కెట్ లాసెస్ని డిసలవ్ చేస్తాము. బట్ ఐసీడీఎస్లో కవర్ చేస్తే ఆ ఎక్స్పెన్సెస్ మాత్రం ఏం చేస్తాం మనం ఎలవ్ చేస్తాము. జనరల్ రూల్ ఏంటి డిసలవ్, ఐసీడీఎస్ కవర్ చేస్తే మాత్రం అప్పుడు ఎలవ్ చేస్తాం ఎక్స్పెన్స్. అంతే, అది గుర్తుంచుకో, అంతే, దాన్ని సాధించాల్సిన అవసరం లేదు. ఓకే, డన్. సో మనం ఒకసారి రివైజ్ చేసుకోవచ్చు. మనం ఏం మాట్లాడుకున్నాం ఇందులో సెక్షన్ 40Aలో 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది, నెక్స్ట్ ఏముంది 7, 9, 13. 2 ఏం చెప్తుంది మనకి రిలేటివ్కి మోర్ దాన్ అదే ఫెయిర్ మార్కెట్ వాల్యూ కన్నా ఏమైనా ఎక్సెస్గా పే చేస్తే అది డిసలవ్ చేస్తాను. 40A3 ఏం చెప్పింది మనకి ఎక్సెస్ ఆఫ్ 10,000 పే చేస్తే అది డిసలవ్ చేస్తాను. 40A7 ఏం చెప్తుంది ప్రొవిజన్ ఫర్ గ్రాట్యుటీ, అప్రూవ్డ్ గ్రాట్యుటీకి కానీ లేదంటే పే చేస్తే అది అలౌ చేస్తాను, మిగిలింది ప్రొవిజన్ క్రియేట్ చేసుకుంటే మాత్రం డిసలవ్ చేస్తాము. 40A9 ఏం చెప్తుంది ఒక ఎంప్లాయరు ఒక ఫండ్ సెటప్ చేసుకొని దానికి ఏమైనా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే దాన్ని మేము డిసలవ్ చేస్తాము. 40A13 ఏం చెప్తుందంటే మార్కెట్ టు మార్కెట్ లాసెస్ జనరల్గా డిసలవ్ చేస్తాము. బట్ ఐసీడీఎస్లో కవర్ అయితే దాన్ని మేము అలౌ చేస్తాం. దట్స్ ఇట్. సంతోషము విత్ నెక్స్ట్ సెక్షన్ 40B. అసలు ఏంటి ఈ సెక్షన్ 40B? మొత్తం దీని క్రక్స్ అంతా 2 minutesలో నార్మల్ లేమ్యాన్ లాంగ్వేజ్లో మాట్లాడుకుందాం. దాని తర్వాత మనం బుక్కిష్ నాలెడ్జ్లోకి వెళ్దాం. అసలు సెక్షన్ 50 ఏం చెప్తుందంటే ఎప్పుడైతే ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్స్ వాళ్ళ పార్ట్నర్స్కి రెమ్యునరేషన్ కానీ ఇంట్రెస్ట్ కానీ పే చేసేటప్పుడు ఒక ఫర్మ్ కానీ ఒక ఎల్ఎల్పి కానీ వాళ్ళ యొక్క పార్ట్నర్స్కి ఇంట్రెస్ట్ కానీ రెమ్యునరేషన్ కానీ పే చేసేటప్పుడు ఎంత పడితే అంత ఇవ్వడానికి లేదు. మరి ఎంత ఇవ్వాలి? ఇక్కడ మెయిన్ మాట్లాడేదల్లా రెండు వాటి గురించి ఉంటుంది. ఒకటి ఇంట్రెస్ట్, ఇంకొకటేమో రెమ్యునరేషన్. ఇంట్రెస్ట్ రెమ్యునరేషన్ ఎప్పుడు ఇవ్వాలి అంటే ఒక వ్యక్తికి ఓన్లీ వాళ్ళ యొక్క పార్ట్నర్షిప్ డీడ్ కనుక ఆథరైజ్ చేస్తేనే అది ఇవ్వాలి. ఆథరైజ్ చేయకుండా వాడిస్తే అది ఇన్ఎలిజిబుల్. నార్మల్గా మనకి ఇంట్రెస్ట్లో లిమిట్ ఎంత ఇచ్చారంటే 12% వరకు ఇవ్వచ్చు అని చెప్పాడు. అది కూడా ఎప్పుడు పార్ట్నర్షిప్ డీడ్ కనుక ఆథరైజ్ చేయలేదనుకో ఈవెన్ నువ్వు 12% ఇచ్చినా సరే అది డిసలౌడే. ఓకేనా? రెమ్యునరేషన్కి ఎంత ఇవ్వచ్చు అని చెప్పాడు. రెమ్యునరేషన్కి అయితే నువ్వు ప్రాఫిట్ ఎంతైనా సంపాదించు, ఫస్ట్ 6 lakhs మీద ఎంత ఇస్తావంటే 3 lakh ఆర్ 90% ఆఫ్ ద బుక్ ప్రాఫిట్ ఇవ్వు అన్నాడు. ఓకే, విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్, ఈ రెండిట్లో ఏది హయ్యర్ అయితే అది ఇవ్వు. ద రిమైనింగ్ బ్యాలెన్స్కి 60% ఆఫ్ ద బుక్ ప్రాఫిట్ ఇవ్వు అన్నాడు. ఇప్పుడు అలా కాకుండా లాస్ వచ్చింది అనుకో, ఎంత లాసు 10 lakhs లాస్ వచ్చింది, 10 లాస్ వస్తే నీకు ప్రాఫిట్ ఎంత ఉంటుంది 0 ఉంటుంది. అప్పుడు ఎంత ఇస్తావు అంటే అప్పుడు శాలరీ ఇవ్వా పార్ట్నర్కి అంటే అప్పుడు ఏమన్నాడు నీకు ఇప్పుడు అప్పుడు ఏమవుతుంది బుక్ ప్రాఫిట్ 0 అయిపోద్ది. బుక్ ప్రాఫిట్ మీద 90% అన్నాడు కాబట్టి 0 అయిపోద్ది. 0 ఆర్ 3 lakhs విచ్ ఎవర్ ఈజ్ హైయర్ అంటే అప్పుడు ఎంత ఇస్తాం, మినిమం 3 lakhs ఇస్తాం. సో ఈవెన్ ఇన్ లాస్ వాడు ఎంతవరకు సెక్యూర్ అయిపోయాడు, ఇది లేటెస్ట్ అమెండ్మెంట్ ప్రకారం ఈ సెక్యూర్డ్ అప్ టు 3 lakhs. ఓకే, ఇది నార్మల్ క్రక్స్ అంతా ఇదే, ఇంతకు మించి ఏం లేదు. బట్ ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి ఈ బుక్ ప్రాఫిట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అని తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఉంది కదా, ఇంట్రెస్ట్లో వీడు ఏం చెప్పాడంటే పర్సనల్ కెపాసిటీ అనే పదం ఒకటి వాడతాడు, రిప్రజెంటేటివ్ కెపాసిటీ అని ఒకటి వాడతాడు. అది రెండు తెలుసుకుందాం. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ పర్సనల్ కెపాసిటీ అంటే ఏంటి, రిప్రజెంటేటివ్ కెపాసిటీ అంటే ఏంటో కొంచెం ఇన్ డెప్త్ వెళ్దాం. ఓకే, ఇప్పుడు ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్ ఉంది, అందులో 2 పార్ట్నర్స్ ఉన్నారు. ఎవరు, ఒకటి ఉత్తేజు, ఇంకోటి మురళి. మురళీగాడు నేను పార్ట్నర్స్ అండి, ఒక ఫర్మ్లో ఉన్నాం మేము. అయితే మురళీగాడు వాడు హీఈస్ రిప్రజెంటేటింగ్ షా అండ్ హెచ్యుఎఫ్, ఒక హెచ్యుఎఫ్ని రిప్రజెంట్ చేస్తూ నా ఫర్మ్లో పార్ట్నర్ కింద పనిచేస్తున్నాడు. సో మనకేం తెలుసు, ఒక పార్ట్నర్కి 12% కన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ పే చేయకూడదు అన్నాడు. బట్ ఎవరికి అది పార్ట్నర్కి మాత్రమే. ఇప్పుడు వీడు పార్ట్నర్ ఏ కెపాసిటీలో పనిచేస్తున్నాడు, వీడు మురళి అనేవాడు రిప్రజెంటేటివ్ కెపాసిటీలో పనిచేస్తున్నాడు. అంటే ఇక్కడ వాడి యొక్క పర్సనల్గా వేరుగా చూడాలి. అండ్ రిప్రజెంటేటివ్ కెపాసిటీ అంటే ఏంటి, వీడు హెచ్యుఎఫ్ కింద ఈజ్ అ పార్ట్ ఆఫ్ హెచ్యుఎఫ్. ఏహెచ్ఎఫ్ షా, దాని రిప్రజెంటేటివ్ కెపాసిటీ అంటాం. అంటే వీడు ఈ పార్ట్నర్ ఏ లెవెల్లో ఉన్నాడు, షా యొక్క హెచ్యుఎఫ్ని రిప్రజెంట్ చేస్తూ ఉన్నాడు, వాడు ఇండివిజువల్గా లేడాడు. సో ఈ రిప్రజెంటేటివ్ కెపాసిటీలో మాత్రమే వాడికి ఇంట్రెస్ట్ 12% అనేది అప్లికబుల్, అంతకు మించి ఎక్కువ పే చేయకూడదు. అదే పర్సనల్ కెపాసిటీ అని వేరేది ఉంది కదా, ఇప్పుడు వాడు ఇండివిజువల్గా పర్సనల్గా ఏమన్నా
ఇంట్రెస్ట్ పే చేస్తే అక్కడ 12% లిమిట్ అనేది అప్లికబుల్ కాదు. ఒకసారి చెప్తాను చూడు, ఇన్ డీటెయిల్గా మళ్ళీ ఒకసారి మాట్లాడదాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా మా మురళీ గారికి నేను ఎంత పే చేయాలి ఇంట్రెస్ట్, మొత్తం ఫర్మ్ 7 lakhs పే చేయాలి. ఓకే, ఫర్మ్ 7 lakhs పే చేయాలి ఇంట్రెస్ట్. ఈ 7 lakhsలో వాడు పర్సనల్గా 4 లక్షలు అప్పు ఇచ్చాడు ఫర్మ్కి, వాడు పర్సనల్ నేచర్లో. ఓకే, వాడు రిప్రజెంటేటివ్ కెపాసిటీలో ఈ హెచ్యుఎఫ్ వాళ్ళ దగ్గర నుంచి 3 lakhs తెచ్చిపెట్టాడు. సో టోటల్గా 7 lakhs తెచ్చిపెట్టాడు. ఇది 7 lakhsని ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఆడొక 20 lakhs ఎంతో తెచ్చాడు. దాని మీద వాడికి ఇవ్వాల్సిన ఇంట్రెస్ట్ ఎంత, 7 lakhs అనుకో. దానికి క్యాల్కులేషన్స్ అవి చేయకు, నార్మల్గా అనుకో. దాని మీద ఇంట్రెస్ట్ కనుక ఒకవేళ 7 lakhs ఇచ్చినట్లయితే ఈ 7 lakhsలో 3 lakhs ఏమో రిప్రజెంటేటివ్ కెపాసిటీలో ఇస్తున్నాం, 4 lakhs ఏమో పర్సనల్ కెపాసిటీలో ఇస్తున్నాం. వాడికి ఎంత ఇస్తున్నామట, ఇన్ కేసు 15% ఇంట్రెస్ట్ ఇస్తున్నాం. మనకి ఎంత చెప్పాం, వాడికి లిమిట్ 12% మాత్రమే అని చెప్పాం కదా. ఇప్పుడు వీడికి 3 lakhs అనేది ఎంతకి ఈక్వల్, 15%కి ఈక్వల్. నువ్వు అది ఎగ్జాక్ట్గా క్యాల్కులేట్ చేయకు, జస్ట్ కాన్సెప్ట్ వినంతే. ఇప్పుడు ఈ 3 lakhs అనేది 15%కి ఈక్వల్ అయితే మరి 100%కి ఎంత అని చేస్తే ఎంత అయింది, 20 lakhs. ఓకే, ఈ 20 lakhs మీద ఆడు క్యాపిటల్ ఇచ్చిందంతా 20 lakhs, రైట్. మనం వాడికి ఎలిజిబుల్ ఇంట్రెస్ట్ ఎంత, 20 lakhs క్యాపిటల్ తెస్తే దాని మీద ఇంట్రెస్ట్ 12% చేస్తే 2.4 lakhs మాత్రం ఇవ్వాలి. మిగిలిన ఎంతైతే ఎక్సెస్ ఇచ్చామో 60,000 అది డిసలవ్ అవుతుంది. మరి పర్సనల్ నేచర్లో ఇచ్చిన దానికి ఏమైనా లిమిట్ ఉందా, లిమిట్ లేదు. 4 lakhs ఎలిజిబులే. ఓకే, బట్ ఇక్కడ మళ్ళీ ఇంకో పాయింట్ చూసుకోవాలి మనం. ఏంటంటే 40B ఒకటి, 40A2. 40A2 ఏం చెప్తుందంటే కంపెనీకి కానీ ఎవడైనా సరే రిలేటివ్ కెపాసిటీలో ఉంటే రిలేటివ్స్ కింద, ఆ రిలేటివ్స్కి మార్కెట్లో కన్నా ఎక్సెస్ పే చేయకూడదు. సో అలా ఎక్సెస్ పే చేస్తే మార్కెట్లో దానికన్నా అది డిసలవ్డ్ అన్నాడు. ఓకే, బట్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పార్ట్నర్షిప్ ఫర్మ్లో ఇంట్రెస్ట్ కానీ రెమ్యునరేషన్ పాయింట్ వచ్చినప్పుడు సెక్షన్ 40A2 అనేది అప్లికబుల్ కాదు. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ కదా. నెక్స్ట్, ఇప్పుడు ఉత్తేజు ఉన్నాడు. ఉత్తేజ్ ఎవడు, ఫర్మ్లో ఒక పార్ట్నర్. నేను ఇవ్వలేదు అప్పు, మా మిస్సెస్ మా వైఫ్ ఏం చేసింది, లోన్ ఇచ్చింది ఫర్మ్కి. సో ఇప్పుడు ఈ మా మిస్సెస్ ఇచ్చిన లోన్ మీద నువ్వు 12% ఇంట్రెస్ట్ ఇవ్వాలి అన్న నువ్వు లిమిట్ పెట్టగలవా అంటే పెట్టలేవు. నువ్వు ఎంత ఇచ్చినా సరే దెర్ ఇస్ నో లిమిట్. మా వైఫ్ ఇస్తే లిమిట్ లేదు, నేను ఇస్తే మాత్రం 12% మించి ఇవ్వకూడదు నాకు ఇంట్రెస్ట్ ఫర్మ్. ఓకేనా, అంతే రిప్రజెంటేటివ్ కెపాసిటీ అన్న పాయింట్. నెక్స్ట్ ఏంటంటే రెమ్యునరేషన్ అన్న పాయింట్ మాట్లాడుకుంటున్నాం కదా మనం. రెమ్యునరేషన్ పాయింట్ మనకి ఏంటి, ఫస్ట్ 6 lakhsకి 3 lakhs ఆర్ 90% విచ్ ఎవర్ ఇస్ హయ్యర్, బ్యాలెన్స్ మీద 60% ఆఫ్ ద బుక్ ప్రాఫిట్. బట్ ఇందులో ట్విస్టింగ్ పాయింట్ ఏంటంటే బుక్ ప్రాఫిట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అన్నది పాయింట్. దానికి ఒక ఎగ్జాంపుల్తో మాట్లాడుతున్నాను చూడు. ఫర్మ్కి ఏమొస్తాయి, ప్రాఫిట్స్ వస్తాయా. ఆ ప్రాఫిట్స్లోంచి నువ్వు నార్మల్గా పీజీబీపీ కింద ఏదైతే డైరెక్షన్స్ ఇస్తావు అన్నీ ఇచ్చాయి. అన్నీ ఇచ్చిన తర్వాత ఈవెన్ అన్అబ్జార్బ్డ్ డిప్రిసియేషన్ కూడా నువ్వు క్లెయిమ్ చేసుకోవచ్చు, ఇది నార్మల్ ఇక్కడ వరకు. బట్ ఏది రెండు ఇవ్వకూడదు, ఇంట్రెస్ట్ రెమ్యునరేషన్ ఇవ్వకు. ఆ 2 డిడక్షన్స్ తప్ప మిగిలిన అన్ని డిడక్షన్స్ ఇచ్చేసి అది ఏదైతే ఉందో ఇది ఈ అమౌంట్ కదా, ఈ అమౌంట్ ఏమంటే ఆఫ్టర్ ఆల్ డిడక్షన్స్ ఎక్సెప్ట్ ఇంట్రెస్ట్ అండ్ రెమ్యునరేషన్. ఇంట్రెస్ట్ రెమ్యునరేషన్ ఇవ్వకముందు ఇప్పుడు మనకి ఆబ్జెక్టివ్ ఏంటంటే బుక్ ప్రాఫిట్ కనుక్కోవాలి. బుక్ ప్రాఫిట్ ఎలా కనుక్కుంటా ఉంటే ఇప్పుడు ఇందులోంచి లీగల్గా మనం ఎంతవరకు ఇవ్వచ్చు, మన పార్ట్నర్కి ఇంట్రెస్ట్ అంటే 12% వరకు ఇవ్వచ్చు కదా. సో 12% ఇంట్రెస్ట్ మైనస్ చేసే ఇప్పుడు ఏదైతే వచ్చిందో దీన్నే బుక్ ప్రాఫిట్ అంటాము. ఓకేనా, ఈ బుక్ ప్రాఫిట్ వచ్చిన తర్వాత అప్పుడు ఇందులోంచి పార్ట్నర్కి ఇచ్చే రెమ్యునరేషన్ మైనస్ చేయొచ్చు. ఓకే, అప్పుడు నెట్ ప్రాఫిట్ వస్తుంది, ఫర్మ్ యొక్క నెట్ ప్రాఫిట్ వస్తుంది. ఈ నెట్ ప్రాఫిట్ మీద ఇప్పుడు ఏం చేస్తాం, గవర్నమెంట్ కట్టాల్సిన ట్యాక్స్ మనం కట్టేసి మిగిలిన అమౌంట్, మిగిలిన నెట్ ఆఫ్ ట్యాక్స్ కట్టేగా మనకి ఎంతైతే ప్రాఫిట్ ఉందో అది మన పార్ట్నర్స్కి ఏం చేస్తాం, పంచి పెడతాము. పంచిపెట్టేటప్పుడు మళ్ళీ ఇప్పుడు ప్రాఫిట్ పంచేటప్పుడు మళ్ళీ మనం ట్యాక్స్ చేస్తామంటే వీళ్ళని చెయ్యం. ఎందుకంటే సెక్షన్ 10(2)A ఎగ్జంప్షన్ అనేది ప్రొవైడ్ ఉంది. ప్రాఫిట్ పార్ట్నర్ షేర్ చేసుకునేటప్పుడు దాని మీద ట్యాక్స్ పడదు. ఓకేనా, రైట్. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది మనకి, ఏంటి, ఇక్కడ నువ్వు పార్ట్నర్స్ కనుక ఇంట్రెస్ట్ రెమ్యునరేషన్ పే చేస్తే 12% అండ్ అక్కడేమో ఏది 3 lakhs ఆర్ 90% ఆఫ్ ద బుక్ ప్రాఫిట్ అండ్ రిమైనింగ్ 60% ఆఫ్ ద బుక్ ప్రాఫిట్ ఎంత ఇవ్వాలని ఉంది. అలా ఇచ్చినప్పటికీ నువ్వు ఒక 1 yearలో
ఒక పార్ట్నర్ కనుక మోర్ దాన్ 20,000 పే చేస్తే అక్కడ నువ్వు ఏం చేయాలి? టీడీఎస్ డిడక్ట్ చేయాలి. ఎంత? 10%. ఇది ఎవరు చెప్పారంటే సెక్షన్ 194 చెప్పింది. ఓకే. పార్ట్నర్స్‌కి ఇంట్రెస్ట్ రూపంలో గాని, రెమ్యునరేషన్ రూపంలో గాని ఏదన్నా సరే 1 ఇయర్‌లో 20,000 మించి కడితే అక్కడ నువ్వు టీడీఎస్ డిడక్ట్ చేయాలి. ఇప్పుడు రెమ్యునరేషన్ అనేది ఏ రూపంలోనా కట్టు. నువ్వు సాలరీ కింద ఇవ్వు, బోనస్ కింద ఇవ్వు, కమిషన్ కింద ఇవ్వు. ఎలా ఇచ్చినా సరే మినిమమ్ 20,000 దాటితే పెర్ ఇయర్ నువ్వు టీడీఎస్ డిడక్ట్ చేయాలి. మొత్తం క్రక్స్ అంతా ఇదే. ఏది? మొత్తం ఈ సెక్షన్ 40B యొక్క క్రక్స్ ఇదే. ఇప్పుడు ఒకసారి బుక్స్‌లో చదువుదాం. నేను ఒక డౌట్ అడుగుతాను చెప్పు. ఇప్పుడు ఒకవేళ ఈ ఫర్మ్ అనేది బిల్డింగ్ ఒక చోట రన్ అవ్వాలి కదా ఫర్ము. దానికి నాదొక పెద్ద బిల్డింగ్ ఉందండి. ఆ బిల్డింగ్‌లో ఒక ఫ్లోరు నేను ఎవరికి ఇచ్చాను? నా ఫర్మ్‌కి రెంట్‌కి ఇచ్చా. ఈ రెంట్‌కి వాళ్ళు నాకేం చేయాలి? పే చేస్తారు. రెంట్ పే చేస్తారు. ఈ రెంట్ మీద నేను సెక్షన్ 40B మాట్లాడొచ్చా? వాళ్ళు నాకు అది మాట్లాడకూడదు. ఓన్లీ ఇంట్రెస్ట్ అండ్ రెమ్యునరేషన్ మాత్రమే మాట్లాడాలి. ఇలా రెంట్ వేరే ఏమన్నా ఉంటే సరే ఆ ఎక్స్‌పెన్సెస్ అన్నీ ఎక్కడొస్తాయి మళ్ళీ సెక్షన్ 40A2 ఇక్కడ మాట్లాడొచ్చు. ఏంటంటే అప్పుడేమో మాట్లాడితే ఏదైనా సరే ఎక్స్‌పెండిచరు పార్ట్నర్స్ అదే రిలేటివ్స్ ఆఫ్ ద కంపెనీకి గాని, ఫర్మ్‌కి గాని ఎవడికైనా ఇస్తే ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఎంతైతే ఉందో అంతవరకు ఎలిజిబుల్. బియాండ్ దట్ ఏమన్నా పే చేస్తే అది డిసలౌడ్ అని చెప్పి సెక్షన్ 40A2 మాట్లాడింది. ఓకే. ఇంతే క్రక్స్. నౌ లెట్ us గో అండ్ రీడ్. ఇంతసేపు మ్యూట్‌లో పెట్టి మొత్తం అంతా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోయాను నేను. ఇట్స్ ఓకే. సమ్‌టైమ్స్ ఇట్స్ హ్యాపెన్స్. మనం ఏం మాట్లాడుతున్నాం? 40B. 40Bలో ఇప్పుడు బుక్కిష్‌గా మాట్లాడుకుందాం అనుకున్నాం కదా! ఎవరైనా సరే ఫర్మ్‌లో పార్ట్నర్స్‌కి ఇంట్రెస్ట్, రెమ్యునరేషన్ పే చేసేటప్పుడు ఈ సెక్షన్ 40B అప్లికబుల్ అవుతుంది మాట్లాడుకున్నాం. ఒకవేళ కంపెనీ గనక ఇంట్రెస్ట్ పే చేయాలని చెప్పి ఆథరైజ్ చేయకపోతే అది ఎంత మినిమమ్ 12% పే చేసినా సరే అది కూడా డిసలౌడ్ అవుతుంది. ఒకవేళ ఆ పార్ట్నర్‌షిప్ డీడ్ ఆథరైజ్ చేస్తే అప్పుడు మనం ఎంతవరకు మాక్సిమం పే చేయొచ్చు? 12% పే చేయొచ్చు. ఒకవేళ ఇంకోటేటి పార్ట్నర్ గనక రిప్రజెంటేటివ్ కెపాసిటీలో ఒక ఫర్మ్ ఇప్పుడు చూడు ఇదొక ఫర్మ్ అండి. మోహన్ అనేవాడు హెచ్‌యుఎఫ్‌ని రిప్రజెంట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ రిప్రజెంటేటివ్ కెపాసిటీలో ఎంతైతే అమౌంట్ తీసుకొస్తున్నాడో దాని మీదే వాడికి ఆ 12% లిమిట్ అనేది ఉంటది. అదే వాడు పర్సనల్ కెపాసిటీలో తెచ్చాడనుకో అక్కడ దానికి లిమిట్ లేదు. ఈవెన్ 20% ఆఫ్ ఇంట్రెస్ట్ నువ్వు పే చేసినా సరే ఇట్ ఈస్ అలౌడ్. అదే చెప్తున్నాను. మిస్టర్ మోహన్ ఈజ్ ఏ పర్సన్. అది ఒకవేళ పర్సనల్ కెపాసిటీలో తెస్తే ఇట్ ఈస్ ఫుల్లీ అలౌడ్. ఆ తర్వాత ఇక్కడ చూడు ఈ వేరే కేసులో ఏబీసీ అనే ముగ్గురున్నారు. సి వాళ్ళ వైఫ్ దగ్గర నుంచి లోన్ తెచ్చాడు. ఆ లోన్ మీద ఇంట్రెస్ట్ 12% లిమిట్ ఉందా అంటే అలా కాదు. మిస్టర్ సి ఈజ్ ఫుల్లీ అలౌడ్. ఓకే. అదంతా చదవడం ఎందుకు టైం వేస్ట్. నెక్స్ట్ ఏంటంటే రెమ్యునరేషన్. రెమ్యునరేషన్‌కి ఏం చెప్తున్నాడు? బాబు నువ్వు రెమ్యునరేషన్ ఇచ్చేటప్పుడు వర్కింగ్ పార్ట్నర్‌కి మాత్రమే పే చెయ్యి. ఈవెన్ దో నీకు పార్ట్నర్‌షిప్ డీడ్ ఆథరైజ్ చేసినా సరే నువ్వు ఎవరికి పే చేయాలి? వర్కింగ్ పార్ట్నర్ మాత్రమే పే చేయాలి. ఒకవేళ నీ పార్ట్నర్‌షిప్ డీడ్ అసలు ఆథరైజే చేయట్లేదనుకో రెమ్యునరేషన్ మనీ అప్పుడు నువ్వు ఎంత రూపాయి ఇచ్చినా సరే అది డిసలౌడే. ఒకవేళ ఆథరైజ్ చేస్తే అది కూడా వర్కింగ్ పార్ట్నర్‌కి మాత్రమే ఆథరైజ్ చేయాలి. అప్పుడే ఇస్తాం. నాన్ వర్కింగ్ పార్ట్నర్‌కి ఆథరైజ్ చేసినా మేము డిడక్షన్ ఇవ్వము. ఒకవేళ వర్కింగ్ పార్ట్నర్‌కి అయితే అప్పుడు వాడికి ఏం చెప్తున్నామంటే ఇది ఓల్డ్ అనమాట. ఈ ఓల్డ్ ఇప్పుడు అమెండ్మెంట్ ప్రకారం ఫస్ట్ 6 లాక్స్ ఫస్ట్ ఏమంటాడంటే ఫస్ట్ 6 లాక్స్ మీద 3 లాక్స్ పే చేయండి. నెక్స్ట్ బ్యాలెన్స్ మీద 90% ఆఫ్ ద ఫస్ట్ 6 లాక్స్ మీద 3 లాక్స్ ఆర్ 90% ఆఫ్ ద బుక్ ప్రాఫిట్స్ పే చేయాలి. ఆ రిమైనింగ్ బ్యాలెన్స్ మీద 60% ఆఫ్ ద బుక్ ప్రాఫిట్ పే చేయండి. ఈ సెక్షన్ 40B కోసం మనం ప్రాఫిట్‌ని మళ్ళీ కొత్తగా క్యాలిక్యులేట్ చేయాలి. ఎలా క్యాలిక్యులేట్ చేస్తే దాన్నే బుక్ ప్రాఫిట్ అంటాం. బుక్ ప్రాఫిట్‌ని ఎలా తీసుకోమని చెప్పాం మనం? ఇది యాక్చువల్లీ నాకు ఎవరిది రామహర్ష సార్ మెటీరియల్‌లో నచ్చింది. ఈ చిన్న ముక్క నేను రామహర్ష సార్ మెటీరియల్‌లోని తీసుకున్నా. ఏంటంట నార్మల్‌గా ఫర్మ్ యొక్క ప్రాఫిట్‌ని క్యాలిక్యులేట్ చేయండి పార్ట్నర్‌షిప్ కింద. ఏమేమి కన్సిడర్ చేయొద్దన్నారు? పార్ట్నర్స్‌కి ఇచ్చే ఇంట్రెస్ట్, రెమ్యునరేషన్ తప్ప మిగిలిన అన్నీ కన్సిడర్ చేసి ఒక పీజీబీపీ చాప్టర్‌లో ప్రాఫిట్‌ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో అలా క్యాలిక్యులేట్ చేయండి. అంటే అందులో ఏమేమి ఈవెన్ డిప్రిసియేషన్ కూడా తీసేయగా ఏదైతే వచ్చిందో అది తీసుకోండి. తీసుకున్న తర్వాత దానికి పార్ట్నర్స్‌కి ఇచ్చే లీగల్‌గా 12% వరకు ఎలిజిబుల్ కదా! ఆ పార్ట్నర్స్‌కి ఇచ్చే 12% ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మైనస్ చేసేయండి. ఇప్పుడు ఏదైతే వచ్చిందో దాన్నేమంటామంటే బుక్ ప్రాఫిట్. ఈ బుక్ ప్రాఫిట్ నుంచి మనం ఏం చేస్తాం ఇప్పుడు పార్ట్నర్స్‌కి ఇచ్చే రెమ్యునరేషన్ తీసేయాలి. ఇప్పుడు ఏదైతే తీసేస్తే ఏదైతే వచ్చిందో దాన్నేమంటాం ఫర్మ్ యొక్క
నెట్ ప్రాఫిట్. ఈ నెట్ ప్రాఫిట్ పార్ట్నర్స్‌కి పే చేసేటప్పుడు అది సెక్షన్ ఏదో సెక్షన్ ఉంటది అది. ఇదిగో షేర్ ఆఫ్ ఇన్‌కమ్ రిసీవ్డ్ బై పార్ట్నర్. ఏంటట? షేర్ ఆఫ్ ఇన్‌కమ్ రిసీవ్డ్ బై పార్ట్నర్ ఫ్రమ్ ఫర్మ్ ఆర్ ఎల్ఎల్‌పి ఈస్ ఎగ్జామ్ట్ అండర్ సెక్షన్ 10(2)A. అది ఎగ్జామ్ట్. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు? ఒకవేళ ఏంటి పార్ట్నర్స్‌కి ఏం చేస్తున్నాం? రెంట్ పే చేస్తున్నాం. రెంట్ పే చేస్తే సెక్షన్ 40B అప్లికబుల్ అవుతుందంటే అక్కడ 40B అప్లికబుల్ కాదు. అక్కడ ఏం అప్లికబుల్ అవుతుంది? 40A2 అనేది అప్లికబుల్ అవుతుంది. 40A2 ఏం చెప్తుంది? ఎవరికైనా సరే పార్ట్నర్స్‌కి గానీ, రిలేటివ్స్‌కి గానీ ఏదైనా ఎక్సెస్ అమౌంట్స్ పే చేస్తే ఆ ఎక్సెస్ అమౌంట్స్ డిసలౌడ్ అని చెప్తుంది. ఆ తర్వాత మరి ఎక్సెస్ అమౌంట్స్ గురించి అక్కడ డిసలౌ చేస్తే మరి సెక్షన్ 40A2లో ఇంట్రెస్ట్ రెమ్యునరేషన్ గురించి మాట్లాడొచ్చంటే మాట్లాడకూడదు. ఇంట్రెస్ట్ రెమ్యునరేషన్ కోసం స్పెసిఫిక్‌గా 40B మాత్రమే చెప్తుంది. యూ హావ్ టు ఫాలో సెక్షన్ 40B అని చెప్పింది. నెక్స్ట్ ఏం చెప్తుంది? ఒకవేళ ఫర్మ్‌లో ఉన్న పార్ట్నర్స్ గనక వాళ్ళేమైనా స్టాక్ పట్టుకెళ్ళిపోతే అదేంటి ఎంతకైతే తీసుకెళ్తున్నారో ఫెయిర్ మార్కెట్ వాల్యూ మైనస్ పర్చేస్ ప్రైస్ చేసి ఏదైతే ఉందో అది మీరు దాని మీద ఇన్‌కమ్ కింద రికగ్నైజ్ చేసి దాని మీద మీరు పీజీబీపీ హ్యాండ్స్‌లో ట్యాక్స్ చేయాలి. ఫర్మ్ హ్యాండ్స్‌లో అది ట్యాక్స్ అవ్వాలి. ఇంకేం చెప్పాడు? ఇంట్రెస్ట్ రెమ్యునరేషన్ ఇస్తే ఇంట్రెస్ట్ అండ్ రెమ్యునరేషన్ రిసీవ్డ్ బై పార్ట్నర్ ఆర్ ఫర్మ్ ట్యాక్సిబుల్ అండర్ ద పీజీబీపీ. అదే ఇందాక ఏం చెప్తున్నావు? ప్రాఫిట్ ఏమైనా వస్తే అది ఎగ్జామ్ట్ అన్నావు. ఫర్మ్‌లోంచి వచ్చిన ప్రాఫిట్ పార్ట్నర్స్ తీసుకుంటే అది ఎగ్జామ్ట్ అన్నావు. బట్ ఇంట్రెస్ట్ ఆర్ రెమ్యునరేషన్ వస్తే మాత్రం అది ట్యాక్సిబుల్ అండర్ ద పీజీబీపీ అంటున్నాడు. అంతే, ఇంకేం లేదు పాయింట్స్ అందులో. ఇందులో నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే సెక్షన్ 194T రిఫర్ చేసుకో తర్వాత ఎక్కడన్నా మెటీరియల్ నుంచి అందులో పెర్ ఇయర్ ఇంట్రెస్ట్ కానీ రెమ్యునరేషన్ కానీ మ్యాక్సిమం ఒకే పార్ట్నర్‌కి 20,000 వరకు అయితే నో నీడ్ టు డిడక్ట్ టీడీఎస్. ఎప్పుడైతే 20,000 దాటిందో అప్పుడు యూ హ్యావ్ టు డిడక్ట్ టీడీఎస్ ఎంత 10% డిడక్ట్ చేయాలి. ఓకే, దట్స్ ఇట్. ఇప్పుడు ఒక 2 క్వశ్చన్లు చూద్దాం. ఓకే, ఇందాక నేను ఒక ఎగ్జాంపుల్ మాట్లాడాను కదా, షా అండ్ కో 4 lakhs 7 lakhs ఇంట్రెస్ట్ అనేది ఈ పర్టికులర్ ఎగ్జాంపులే. అది ఆల్రెడీ మనం కవర్ చేస్తాం. ఈ ఎగ్జాంపుల్ మనం ఎక్స్ప్లెనేషన్లో కవర్ చేసుకున్నాం. నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్తామంటే ఇల్లుస్ట్రేషన్ 14కి వెళ్దాం. ఇక్కడ ఏంటంటే క్వశ్చన్, ఒక ఫర్మ్ ఉందండి. ఒకసారి ఇది ఇక్కడ ఓపెన్ చేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. ఇది స్టడీ మెటీరియల్లోంచి ఇల్లుస్ట్రేషన్ 14. ఏంటంటే ఈ ఇల్లుస్ట్రేషన్ 14 చెప్పేది మనకి అంటే ఒక ఫర్మ్ ఉందండి. అందులో 8,50,000 యాజ్ రెమ్యునరేషన్ టు పార్ట్నర్స్కి in accordance with partner and it has a book profit 10 lakhs as what is the remuneration allowable under section as deduction. వాడు బుక్ ప్రాఫిట్ డైరెక్ట్గా ఇచ్చేసాడు కదా మనకి. ఎంత? 10 lakhs. 10 lakhs అయితే మనం ఏం మాట్లాడుకున్నాం? ఫస్ట్ 6 lakhsకి ఒక పార్ట్, రిమైనింగ్ 4 lakhsకి అనదర్ పార్ట్. రిమైనింగ్ 4 lakhs మ్యాక్సిమం ఎంత? 60%. అందులో ఏమైనా గొడవలు ఏమి ఉండవు. ఎంత వచ్చిందంటే 2.4 lakhs వచ్చింది. మరి ఫస్ట్ 6 lakhsకి మనం ఏం చెప్తాం? 3 lakhs or 90% of the book profit. What is 90% of the book profit? Is 5.4. Whichever is higher is 5.4. So 5.4 2,40,000. So 7,80,000 is allowed as remuneration. But వాడు ఎంత పే చేశాడు? మ్యాక్సిమం అలౌడ్ ఎంత? 7,80,000. బట్ నువ్వు ఎంత పే చేసావు? నువ్వు నీ పార్ట్నర్కి 8.5. సో మిగిలిన అమౌంట్ ఏదైతే ఉందో అది డిసలౌ చేస్తాము. సో ఇట్ ఈస్ డిసలౌడ్ 70,000. ఓకే, క్లియర్. సో నెక్స్ట్ విల్ గో విత్ ఇల్లుస్ట్రేషన్ 15. ఇది ఇంపార్టెంట్. బుక్ ప్రాఫిట్ ఇవ్వలేదు ఇక్కడ. బుక్ ప్రాఫిట్ ఇవ్వకుండా క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. ఇది నాకు బాగా నచ్చింది ఏంటి? రామహర్ష సార్ స్టాండర్డ్ ఫార్మేట్ నచ్చింది నాకు. ఓకే, లెట్స్ గో. ఇల్లుస్ట్రేషన్ 15 ఏం చెప్తున్నాడంటే నీకు నెట్ ప్రాఫిట్ ఇచ్చేసాము. 2 పార్ట్నర్స్ ఉన్నారట. వాళ్ళకి నెట్ ప్రాఫిట్ ఎంత? 7 lakhs. నెట్ ప్రాఫిట్ 17 lakhs బిఫోర్ డిడక్షన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఇయర్. ఈ డిడక్షన్స్ ఏమి తీయక ముందు నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది? నీకు 17 lakhs వచ్చింది. ఓకే, మనకేం తెలుసు? ఇంట్రెస్ట్ ఇప్పుడు మనల్ని ఏమి అడిగాడు? ఫస్ట్ అది గమనించి బుక్ ప్రాఫిట్ ఒకటి అడిగాడు. ఆ తర్వాత వర్కింగ్ పార్ట్నర్కి శాలరీ ఎంత ఇవ్వాలి అని అడిగాడు. ఓకే, మనకేం కావాలి? ఫస్ట్ నెట్ ప్రాఫిట్ ఇచ్చినప్పుడు బుక్ ప్రాఫిట్ కనుక్కోవడం మనకు కావాలి. సో బుక్ ప్రాఫిట్కి వెళ్ళాలంటే ఫస్ట్ ఏమి ఉండాలంటే నెట్ ప్రాఫిట్లోంచి నార్మల్ డిడక్షన్స్ ఏదైతే తీయాలో అన్నీ తీసే, ఇంట్రెస్ట్ రెమ్యునరేషన్ తప్ప. సో ఇందులోంచి ఏం తీయచ్చు మనం? ఇక్కడ శాలరీ గురించి మాట్లాడాడు, పక్కన పడే తర్వాత మాట్లాడదాం దాని గురించి. డిప్రిసియేషన్ గురించి మాట్లాడిచ్చాడు ఆల్రెడీ. సో ఇందులోంచి నార్మల్ ఫర్మ్కి ఏదైతే డిప్రిసియేషన్ మనం ఎక్స్పెన్స్ కింద ఇస్తాం కదా, తీసే. ఎంత వచ్చిందో తీసేస్తే 17 lakhsలోంచి 17 minus 1.5 gives me 15,50,000, రైట్? ఇప్పుడు ఇందులోంచి పార్ట్నర్కి ఇచ్చే ఇంట్రెస్ట్ ఎంత? 12% ఎలిజిబుల్ ఇంట్రెస్ట్ తీ. ఎంత? ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ 15% per annum. The amount of capital eligible for interest is 5 lakhs.
సో వాడు ఏమంటే 5 lakhs పార్ట్నర్ తెచ్చిన క్యాపిటల్, దాని మీద 15% ఇస్తున్నాడట. బట్ నేను ఎంతవరకు ఎలిజిబుల్ అడు 12% వరకు ఎలిజిబుల్. సో 5 lakhs ఇంటూ 12% హౌ మచ్ 60,000. సో ఇది తీసేగా ఎంత ఉంది 15,50,000 నుంచి 60,000 తీసేస్తే 14,90,000. ఇదేమంటాను నేను, దిస్ ఈజ్ బుక్ ప్రాఫిట్. పార్ట్ 1 అయిపోయింది. చూడు బుక్ ప్రాఫిట్ ఎంత వచ్చింది, దిస్ ఈజ్ ద బుక్ ప్రాఫిట్ రైట్. వాట్ వీ గాట్ ఈస్ 14,90,000. నెక్స్ట్ వీ విల్ గో విత్ పార్ట్నర్ శాలరీ ఎంతవరకు ఎలిజిబుల్ అన్నాడు. మనకేం తెలుసు, ఫస్ట్ పార్ట్ ఏంటంటే ఇప్పుడు కూడా ఫస్ట్ 6 lakhs వరకు ఎంత 3 lakh ఆర్ 90% ఆఫ్ ద బుక్ ప్రాఫిట్ అంటే 5.4 వస్తుంది. విచ్ ఇయర్ ఇస్ హయ్యర్ ఈజ్ 5.4. ఓకే, పక్కన పెట్టుకో. నెక్స్ట్ ఏంటి రిమైనింగ్ బ్యాలెన్స్ 14.9 లోంచి 6 తీసేస్తే ఎంత వచ్చింది, 6 lakhs తీసేస్తే 8,90,000 వచ్చింది. 8.9 lakhs మీద 60% క్యాలిక్యులేట్ చేయి. ఎంత 60% క్యాలిక్యులేట్ చేస్తే 5,34,000. 5,34,000 తీసుకో. ఇదంతా 5,40,000. ఈ రెండు కలిపితే ఎంత 10,74,000 ఈజ్ ద ఆన్సర్. శాలరీ మనం వాళ్ళకి ఎంతవరకు ఎలిజిబుల్ అంటే 10,74,000. బట్ వాళ్ళు ఎంత ఇస్తున్నారట 48,000 ఈచ్ పెర్ మంత్ పేయబుల్ టు 2 వర్కింగ్ పార్ట్నర్స్. అంటే ఒక్కొక్కటికి ఎంత ఇస్తున్నారు 40K ఇంటూ 12 months. 40K ఇంటూ 12 months 40,000 ఇంటూ 12 4,80,000. మ్యాక్సిమం వాడికి ఎంత అలో చేయొచ్చు 10,74,000 అలో చేయొచ్చు. మన క్యాల్కులేషన్ అంతే. బట్ వాడు ఎంత తీసుకుంటున్నాడు, ఒక్కొక్కడికి 40,000 తీసుకుంటున్నాడు. అంటే ఇద్దరికి కలిపి ఎంత, ఇది ఇంటూ 2 చేస్తే ఇంటూ 2 9,60,000. ఈ 9,60,000 కూడా బిలో ద లిమిటే కదా. మనం వాడికి ఎంత వద్దాం అనుకున్నాం 10,74,000. బట్ పర్ హెడ్ ఇంత వచ్చింది. సో ఆడు విత్ ఇన్ ద లిమిట్లోనే ఉన్నాడు కాబట్టి ఇవ్వచ్చు. నాకు ఒక డౌట్ వచ్చింది ఇప్పుడు. ఏంటంటే ఇప్పుడు ఈ క్యాల్కులేషన్ ఏదైతే చేసావో అది ఒక వ్యక్తి యొక్క పార్ట్నర్ యొక్క శాలరీయా లేకపోతే అందరు పార్ట్నర్స్ యొక్క శాలరీయా? మరి ఈ పాయింట్ ప్రకారం ఆడు ఏం చేశాడు, కంపెనీలో 2 వర్కింగ్ పార్ట్నర్స్ ఉన్నారట, 2 వర్కింగ్ పార్ట్నర్స్. ఆ 2 వర్కింగ్ పార్ట్నర్స్ కలిపి ఎంత అంటున్నాడు 9,60,000. మనం క్యాల్కులేటింగ్ ద శాలరీ పేడ్ టు ద వర్కింగ్ పార్ట్నర్స్ ఈజ్ అలౌడ్ సబ్జెక్ట్ టు ద లిమిట్ ఎంత. సో అందరికీ కలిపి ఇది 10,74,000. ఓకే, డన్. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఏంటి ఆ పాయింట్, ఇప్పుడు ఏదైతే నాకు వచ్చిన డౌట్, మనం ఇప్పుడు క్యాల్కులేట్ చేసింది ఒక పార్ట్నర్కా అందరు పార్ట్నర్స్ కలిపా అంటే అందరికీ కలిపేది నువ్వు చేసేది. చూడు ఇక్కడ ప్రొవిజన్లో క్లియర్గా రాశారు, ఇది నేను సరిగ్గా చదవలేదు, సారీ. ఈ రెమ్యునరేషన్ ఏదైతే ఉందో ఆథరైజ్ చేస్తే డీడ్ కనుక అది వర్కింగ్ పార్ట్నర్స్కి అయితే అది ఎలిజిబుల్, నాన్ వర్కింగ్ పార్ట్నర్కి అయితే రూపాయి కూడా ఇవ్వం. ఇట్ ఈస్ 100% డిజలౌడ్. ఓకే, అయితే ఇప్పుడు ఏమంటున్నాడు లిమిట్, ఇప్పుడు మనం క్యాల్కులేట్ చేసిన లిమిట్ ఎంత 10,74,000 ఎంత వచ్చింది. ఓకే, అయితే ఇది మనం క్యాల్కులేట్ చేసిన టోటల్ వర్కింగ్ పార్ట్నర్స్, టోటల్ పేమెంట్ టు ఆల్ వర్కింగ్ పార్ట్నర్స్ దట్ ఈస్ 9,60,000 రా. మన లిమిట్ ఎంత వచ్చింది 10.74, విచ్ ఎవర్ ఈజ్ లోవర్. సో ఇక్కడ 9.64 lakhs, 9.6 lakhs అనేది మనం ఇచ్చాం అక్కడ అలౌడ్ యాజ్ డిడక్షన్. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం ఏదైతే క్యాల్కులేషన్ చేస్తున్నామో అది కంపెనీలో ఫర్మ్లో ఉన్న అందరు పార్ట్నర్స్ కలిపి ఇచ్చేది, అది ఒకడికి కాదు అది. ఓకేనా, దట్స్ ఇట్, థ్యాంక్ యూ. వీఆర్ డన్ విత్ సెక్షన్ 1 ఏంటిది 40B. ఓకే, థ్యాంక్ యూ.